వెల్కమ్ బ్యాక్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజున మన మాక్ టెస్ట్ 5లో జరిగినటువంటి 12 ప్రశ్నలను విశ్లేషిద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్, టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి ఒక కారు ఏ నుండి బికి స్థిర వేగంతో బయలుదేరి అది 18 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఇంజిన్లో ఒక చిన్న లోపం ఏర్పడటం వలన 4/5 వంతు వేగంతో ప్రయాణిస్తే 45 నిమిషాల ఆలస్యంగా చేరాను. అదే ఏ వద్ద నుండి 30 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత లోపం ఏర్పడి ఉంటే 36 నిమిషాలు ఆలస్యంగా చేరును. అయినా ఆ కారు అసలు వేగం ఎంత? దీనికి ఒక సింపుల్ బేసిక్ పాయింట్ ఒకటి ముందు మీరు గమనించాల్సిన విషయం ఉంది. ఒక భిన్నం వంతు వేగంతో ప్రయాణిస్తే, ఈ ప్రశ్నలో ఉన్నటువంటి విలువల్ని పక్కన పెట్టండి. ఉదాహరణకి 3/5 వంతు వేగంతో ప్రయాణిస్తే 20 నిమిషాలు ఆలస్యంగా చేరను అనేది ఒక క్వశ్చన్ తీసుకుందాం. అంటే బేసిక్ పాయింట్ ఇది. సో 3/5 వంతు వేగంతో ప్రయాణిస్తే 20 నిమిషాలు ఆలస్యంగా చేరను. అయినా అది ఆ గమ్యస్థానాన్ని చేరుకునే అసలు కాలం ఏంటి, ప్రస్తుత కాలం ఏంటి అనేటటువంటి ప్రశ్న ఎగ్జామ్లో వస్తే అలా చేయాలి. ఇక్కడ మీరు ఈ రెండింటి మధ్య గ్యాప్ తీసుకోండి. ఇది జస్ట్ ఏ సింపుల్ షార్ట్ కట్. ఈ రెండింటి మధ్య గ్యాప్ తీసుకుంటే టూ పార్ట్స్ 20 మినిట్స్. 2 parts 20 మినిట్స్ అయితే 1 part ఎంత అవుతుంది? 10 మినిట్స్. 1 part 10 మినిట్స్ అయితే 3 parts ఎంత అండి? 30 మినిట్స్. 5 parts ఎంత అండి? 50 మినిట్స్. ఫినిష్. ఇది ఇలాంటి ప్రశ్నలకి మన ఎగ్జామ్లో ఉపయోగించాల్సినటువంటి షార్ట్ కట్. ఏమిటి అంటే అసలు కాలం 30 నిమిషాలు, ప్రస్తుత కాలం 50 నిమిషాలు. మీరు గమనించవచ్చు, 20 నిమిషాల ఆలస్యం, 50 నిమిషాలు. సో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఆ భిన్నంలో ఉన్నటువంటి లవం హారం మధ్య భేదాన్ని కాల వ్యవధితో ఈక్వేట్ చేస్తే 1 part విలువ ఎంత తెలుస్తుంది. దాంట్లో లవం ఏం సూచిస్తుంది అంటే ప్రస్తుత కాలం, అసలు కాలం. హారం ఏం సూచిస్తుంది అంటే ప్రస్తుత కాలం. సో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఏమన్నాడు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఒక కారు ఏ నుండి బి స్థిర వేగంతో 18 కిలోమీటర్లు ప్రయాణించింది. ఈ 18 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత దాని యొక్క వేగం అనేది 4/5 వంతు వేగంతో ప్రయాణిస్తే 45 నిమిషాలు ఆలస్యంగా చేరింది. 45 మినిట్స్ లేట్. ఓకే, అదే ఆ లోపం అనేది 30 కిలోమీటర్లు దాటిన తర్వాత ఏర్పడి ఉంటే, అంటే ఇక్కడ 30 కిలోమీటర్స్ ప్రయాణించిన తర్వాత ఆ లోపం ఏర్పడి ఉంటే అదే 4/5 వంతు వేగంతో ప్రయాణిస్తే ఎంత ఆలస్యంగా చేరి ఉండేది అంటే 36 మినిట్స్ లేట్. ఇక్కడ మనకి ఎగ్జామ్లో 2 రకాల క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. స్థిర కాలం ఏంటి, స్థిర దూరం ఏంటి, స్థిర వేగం ఏంటి. కాలం, వేగం, దూరం మూడింటి మీద కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో ఇందాక నేను చెప్పిన బేసిక్ పాయింట్లో ఇక్కడ ఈ రెండింటి మధ్య భేదం 1 part 45 నిమిషాలు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి దానికి పట్టేటటువంటి అసలు కాలం, స్థిర కాలం ఎంత అంటే 4:45 నిమిషాలు. నథింగ్ బట్ 180 మినిట్స్. ఓకేనండి. అదే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి పట్టే కాలం చూడండి, ఇక్కడ కూడా భేదం 1 part 36 నిమిషాలు. అంటే 4:36 ఎంత అవుతుంది? 144 మినిట్స్. సో ఇప్పుడు మనం దాని యొక్క వేగం కనుక్కోవాలి. ఇక్కడ మీరు గమనించండి, 180 నిమిషాలు, 144 నిమిషాలు. ఇక్కడ కాలం తగ్గింది. ఎందుకు తగ్గింది అంటే దూరం తగ్గబట్టి. సో ఎంత దూరం తగ్గింది మీరు గమనిస్తే 18కి 30కి భేదం 12 కిలోమీటర్లు. ఈ 12 కిలోమీటర్లు ఎంత కాల వ్యవధి మీరు గమనించినట్లయితే 180కి 144కి మధ్య భేదం 36 నిమిషాలు. సో ఇప్పుడు ఆ కారు యొక్క వేగం ఎంత? వేగానికి సూత్రం దూరం బై కాలం. సో అక్కడ దూరం 12 కిలోమీటర్లు బై 36 నిమిషాలని గంటల్లోకి మారిస్తే 36/60. సో ఇక్కడ మీరు దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 12 3 కొట్టండి, ఇది 20 సార్లు పోతుంది. ఆన్సర్ నథింగ్ బట్ 20 km/h. సో ఈ ప్రశ్నని ఎక్స్ అనుకో,
డి అనుకో టీ అనుకో అని వేరియబుల్స్ తీసుకొని చేయవలసిన అవసరం లేదు. ఏదైతే చిన్న లాజిక్, ఏంటా లాజిక్ అంటే కాలం కనుక్కోవడం ముందు తెలుసుకోవాలి మీరు. సో ఆ దూరం ప్రయాణించడానికి పట్టే అసలు కాలం, స్థిర కాలం ఏమిటి అంటే ఈ లవానికి హారానికి మధ్య భేదాన్ని కాల వ్యవధికి ఈక్వేట్ చేసి 1 పార్ట్ ఎంతో కనుక్కోండి. అందులో లవం ఏదైతే ఉందో అది స్థిర కాలాన్ని సూచిస్తుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. ఒక రైలు కొంత దూరం, రెండో ప్రశ్న, ఒక రైలు కొంత దూరాన్ని 2 km/h తక్కువ వేగంతో ప్రయాణించిన 40 నిమిషాలు ఆలస్యంగా చేరును. ఆ రైలు అదే దూరాన్ని 3 km ఎక్కువ వేగంతో ప్రయాణించిన 40 నిమిషాలు ముందుగా చేరును. అయినా ఆ దూరం ఎంత? సో ఇక్కడ ఒక సింపుల్ బేసిక్ పాయింట్ ఏంటంటే చిన్న షార్ట్కట్ ఫార్ములా అండి. 2 వేగాలు మార్చి ప్రయాణించినప్పుడు ఆలస్యం అవ్వచ్చు లేదా ముందుగా వెళ్ళొచ్చు, ఆలస్యం అవ్వచ్చు ముందుగా వెళ్ళొచ్చు. ఆ దూరం ఎంత కనుక్కోవడానికి సూత్రమే దూరం ఈజ్ ఈక్వల్ టు వేగాల లబ్ధం బై వేగాల భేదం ఇంటూ టైం గ్యాప్ కాల వ్యవధి. ఈ ఆ షార్ట్కట్ ఫార్ములాని యూజ్ చేస్తే ఇది మనం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఒక రైలు వేగం ఎంతో మనకు తెలియదు, లెట్ ఇట్ బి ఎస్ అనుకోండి. ఎస్ ఇనిషియల్ స్పీడ్ ఇస్ ఎస్. ఆ రైలు 2 km/h తక్కువ వేగంతో ప్రయాణించిందంటే ఎస్ మైనస్ 2 అవుతుంది. అంటే ఇక్కడ దూరం ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఎస్ మైనస్ 2 బై వేగాల భేదం 2 కాల వ్యవధి 40 నిమిషాల ఆలస్యం అంటే 40/60 అని రాయొచ్చు. ఇప్పుడు అదే రెండో స్టేట్మెంట్లో అదే ఇనీషియల్ స్పీడ్ ఎస్గా తీసుకుంటే దాని యొక్క వేగాన్ని 3 km/h పెంచింది. అంటే ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 3 బై భేదం 3. ఇక్కడ కూడా కాల వ్యవధి 40/60, 40 నిమిషాలు ముందుగా చేరును. సో నిమిషాలని గంటల్లో మారిస్తే 40/60. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసి మనం ఆ రైలు యొక్క అసలు వేగం ఎంత అనేది కనుక్కోవచ్చు. ఆ వేగాన్ని ఇందులో ప్రతిక్షేపించిన దూరం వస్తుంది, ఇందులో ప్రతిక్షేపించిన దూరం వస్తుంది. సింగిల్ స్టెప్ ఆన్సర్. ఓకేనండి. సో ఇక్కడ మనం సింప్లిఫికేషన్ పార్ట్కి వస్తే 40/60 గెట్స్ క్యాన్సిల్, ఎస్ అండ్ ఎస్ గెట్స్ క్యాన్సిల్. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే 3s మైనస్ 3 × 2 6 ఈక్వల్స్ టు 2s ప్లస్ 6. ఫైనల్ ఆన్సర్ s ఈజ్ ఈక్వల్ టు 12 km/h. సో ఆ రైలు యొక్క స్థిర వేగం లేదా అసలు వేగం ఎంత అని అడిగి ఉంటే ఆన్సర్ 12 km/h. కానీ అడిగింది దూరం ఎంత. సో ఆ దూరం కనుక్కోవడానికి ఇందులో ప్రతిక్షేపించుకున్నా పర్లా, ఇందులో ప్రతిక్షేపించుకున్నా పర్లేదు. సో ఎస్ యొక్క విలువ 12 ఇందులో ప్రతిక్షేపిస్తే 12 × 12 - 2 10 బై డిఫరెన్స్ 2 ఇంటూ 40/60. సాల్వ్ చేయండి దీన్ని. 0 0 క్యాన్సిల్, 2 తో 6 సార్లు క్యాన్సిల్, 6 6 క్యాన్సిల్. ఫైనల్ ఆన్సర్ ఈస్ 40 km. సో ప్రయాణించినటువంటి దూరం 40 km. ఓకే, కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్. ఒక రైలు ఆగకుండా ప్రయాణించిన సగటు వేగం 75 km/h మరియు ఆగుతూ ప్రయాణించిన సగటు వేగం 60 km/h అయినా ఆ రైలు 1 గంటకి ఎన్ని నిమిషాలు ఆగును? అది రైలు అనొచ్చు, బస్సు అనొచ్చు, కార్ అనొచ్చు. 2 సగటు వేగాలు ఇస్తాడు, వితౌట్ స్టాపేజెస్ అండ్ విత్ స్టాపేజెస్. ఆగకుండా ప్రయాణించిన సగటు వేగం, ఆగుతూ ప్రయాణించిన సగటు వేగం. సో ఇది స్టాండర్డ్ బిట్. ఇలాంటి స్టాండర్డ్ బిట్కి మళ్ళీ మీరు ఎక్స్లు వైలు తీసుకొని టైం వేస్ట్ చేయకండి. ఈ మోడల్లో నుంచి క్వశ్చన్ వచ్చింది అంటే మనం ఎగ్జామ్లో ఒక అర నిమిషంలోపే ఆన్సర్ చెప్పాలి అంటే మనం ఉపయోగించవలసిన షార్ట్కట్ టీ ఈజ్ ఈక్వల్ టు భేదం బై పెద్ద విలువ. ఇక్కడతో ఆన్సర్ గంటల్లో వచ్చిందండి, దాన్ని నిమిషాల్లోకి మార్చాలి కాబట్టి ఇంటూ 60 నిమిషాలు. సో మీకు క్వశ్చన్లో 2 సగటు వేగాలు కనిపిస్తున్నాయి, ఒకటి 75, ఇంకొకటి 60. 75కి 60కి మధ్య భేదం ఎంత?
15. అందులో పెద్ద విలువ ఏది 75 ఇంటూ 60 నిమిషాలు. సో 15 ఇది 5 సార్లు పోతుంది, 60/5 ఆన్సర్ 12 నిమిషాలు. అంటే నేను ఇక్కడ ఎగ్జామ్లో ఎలా చేయాలి అనేది డిస్కస్ చేస్తున్నాను. బేసిక్స్ నుంచి అనేది మనం క్లాస్లో డిస్కస్ చేస్తాం. అసలు ఎలా వచ్చింది సార్ ఈ ఫార్ములా, అదంతా కూడా డిటిఎస్ ఫార్ములా, డిస్టెన్స్ టైమ్ స్పీడ్ రిలేటెడ్గా ఈ యావరేజ్ స్పీడ్ మోడల్లో దీని యొక్క బేసిక్స్ అనేది డిస్కస్ చేయబడుతుంది. కానీ ఎగ్జామ్లో మీరు ఎలా అటెంప్ట్ చేయాలి, ఒక కారు లేదా ఒక రైలు లేదా ఒక బస్సు ఆగకుండా ప్రయాణించిన సగటు వేగం, ఆగుతూ ప్రయాణించిన సగటు వేగం, 2 వేగాలు ఇచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి షార్ట్కట్ ఫార్ములా ఇది ఏంటి అంటే భేదం బై పెద్ద విలువ ఇంటూ 60 నిమిషాలు. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. 2 రైళ్ళు ఏ మరియు బి ఒకేసారి ఒకదాని వైపు ఒకటి పి మరియు క్యూ స్టేషన్ల వద్ద నుండి బయలుదేరను. అవి ఒకదానొకటి దాటుకున్న తర్వాత వరుసగా 12 గంటలు మరియు 3 గంటల్లో క్యూ మరియు పి స్టేషన్లు చేరాను. ఏ వేగం 48 km/h అయినా బి రైలు వేగం ఎంత? దీనికి కూడా డైరెక్ట్ షార్ట్కట్లోనే వెళ్దాం. మీకు ప్రొసీజర్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు సార్. ఎగ్జామ్లో ఎవరైతే ఇన్ టైంలో చేయగలుగుతారో వాళ్ళకే మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది. కాబట్టి కొన్ని స్టాండర్డ్ మోడల్స్కి షార్ట్కట్ అనేది ఇంపార్టెంట్. సో 2 ఒకదాన్నొకటి దాటుకున్న తర్వాత ఆఫ్టర్ క్రాసింగ్ ఈచ్ అదర్ అనేది వాడతాడు. సో ఒకదాన్నొకటి దాటుకున్న తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రిలేషన్ ఎస్ఏ రూట్ టీఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి రూట్ టీబీ. ఎస్ఏ రూట్ టీఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి రూట్ టీబీ. సో ఇది ఏ సందర్భంలో ఉపయోగించవలసిన సూత్రము అంటే 2 రైళ్ళు లేదా 2 బస్సులు లేదా 2 కార్లు లేదా 2 వ్యక్తులు ఒకరిని ఒకరు దాటుకున్న తర్వాత గమ్యాన్ని చేరుకోవడానికి పట్టిన కాలాలు ఇచ్చినట్లయితే మనం ఈ షార్ట్కట్ ఫార్ములాని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. సో ఇక్కడ ఎస్ఏ అంటే ఏ రైలు యొక్క వేగం 48 ఇచ్చి ఉన్నాడు అండ్ టైం టేకెన్ బై ఏ 12 hours ఇచ్చి ఉన్నాడు అండ్ స్పీడ్ ఆఫ్ బి నాకు తెలీదు, టైం టేకెన్ బై బి 3 గంటలని ఇచ్చున్నాడు. ఓకేనండి. సో ఇక్కడ ఈ 3తో ఇది 4 times క్యాన్సిల్ అయితే 48 ఇంటూ √4 ఈజ్ నథింగ్ బట్ 2. సో స్పీడ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 48 to 96 km/h. సో 96 km/h అది మీకు 4th ఆప్షన్లో ఇవ్వడం జరిగింది. సో ఈ సూత్రం ఎప్పుడు ఉపయోగించాలి, ఆ కండిషన్ ఏంటో మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. 2 వ్యక్తులు లేదా 2 రైళ్ళు ఒకదానిని ఒకటి దాటుకున్న తర్వాత గమ్యాన్ని చేరుకున్నటకు పట్టిన కాలం టీఏ మరియు టీబీలు అయిన రిలేషన్ ఏంటి అంటే ఎస్ఏ రూట్ టీఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి రూట్ టీబీ. ఓకేనండి. అండ్ కమింగ్ టు ద 5th క్వశ్చన్. మీకు 5th క్వశ్చన్ పడవలు ప్రవాహాల నుంచి ఇవ్వడం జరిగింది. నేనైతే ప్రొసీజర్ డిస్కస్ చేయను. ఎందుకు చేయను అంటే ఎగ్జామ్లో ఆ ప్రొసీజర్ ఎవడైతే చేస్తాడో వాడికి ఖచ్చితంగా జాబ్ రాదు. ప్రొసీజర్ చేసిన వాడికి జాబ్ రాదు. ఎవరైతే షార్ట్కట్లో వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ పెడతాడో వాడికే జాబ్ వస్తుంది. కాబట్టి ఎగ్జామ్లో ఎలా ఆలోచించాలో అదే నేర్చుకోండి. రేపు పొద్దున క్లాస్ రూమ్లో దీనికి ప్రొసీజర్ ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు గమనిస్తే ఒక పడవ ప్రవాహపు దిశలో 25 కిలోమీటర్ల దూరం వెళ్ళి వెంటనే వెనుతిరిగాను. వెళ్ళినప్పుడు పట్టిన కాలానికంటే తిరుగు ప్రయాణంలో పట్టిన కాలం రెట్టింపు. నాకు చాలు, ఈ స్టేట్మెంట్ నుంచి నేను ఆన్సర్ చెప్పబోతున్నాను. రెట్టింపు అన్నాడు. సో ఇక్కడ పడవ వేగం ఎంత, నీటి ప్రవాహపు వేగం ఎంత, దీనికే షార్ట్కట్ సమ్ ఈజ్ టు డిఫరెన్స్. రెట్టింపు అన్నాడు అంటే 2 + 1 = 2 - 1. రెట్టింపు అన్నాడు అంటే 1 గంట వెళ్ళేటప్పుడు గంట, తిరిగి వచ్చేటప్పుడు 2 గంటలు. 2 + 1 3, 2 - 1 1. సో ఇక్కడ మీకు ఒక రేషియో అయితే వచ్చింది 3:1. ఇప్పుడు దీని నుంచి పడవ వేగం లెట్ ఇట్ బి 3x, నీటి ప్రవాహ వేగం లెట్ ఇట్ బి x అనుకొని మనం ప్రొసీజర్ చేయాల్సి ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆప్షన్స్ ఇచ్చున్నాడో మీరు ఎందుకో ఆప్షన్స్ని గమనించరు. ఒక్కసారి ఆప్షన్స్ చూద్దాం. ఆన్సర్ దొరికితే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ 9,3, సెకండ్ ఆప్షన్ 9,6, థర్డ్ ఆప్షన్ 8,2,
ఫోర్త్ ఆప్షన్ 12,3. సో ఇక్కడ నాకు క్లియర్గా తెలుసండి పడవ వేగానికి నీటి వేగానికి మధ్య గల నిష్పత్తి 3:1. సో ఆన్సర్ ఈజ్ 9:3. 9:6 అనేది 3:1 రేషియోలో లేదు. 8:2 3:1 రేషియోలో లేదు. 12:3 3:1 రేషియోలో లేదు. సార్ మరి ఆప్షన్లో అన్నీ కూడా 3:1 రేషియోలో ఇస్తే ఏం చేయాలి సార్? అది అప్పుడు చూద్దాం. ఇప్పుడు ఆప్షన్లో ఒకటే కదా ఉంది, దాన్ని గమనించుకోండి. సో ప్రొసెసర్ ఎక్సెల్లో చేయాల్సింది చేయొచ్చు. ఇప్పుడు అన్ని ఆప్షన్స్ కూడా 3:1 రేషియోలో ఉంటే చేయాలి, కానీ ఒకటే ఆప్షన్ ఉంటే అస్సలు చేయాల్సిన అవసరం లేదు. నాకు కావాల్సిన ఆన్సర్ దొరికింది ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్లో 9 km/h అండ్ 3 km/h. రేషియో ఈజ్ 3:1. సో మళ్ళీ ఒక్కసారి ఈ షార్ట్ కట్ జాగ్రత్త వినండి, ఎందుకంటే నెక్స్ట్ చెప్పబోయే క్వశ్చన్ కూడా ఈ షార్ట్ కట్లోనే చేయాలి మనం. ఏమిటంటే పడవ ఎదురుగా అంటే నీటి ప్రవాహానికి ఎదురుగా దాన్ని అప్ స్ట్రీమ్ అంటామండి, ప్రవాహపు దిశలో డౌన్ స్ట్రీమ్ అంటాం. సో అప్ స్ట్రీము డౌన్ స్ట్రీము కంపారిజన్ ఎప్పుడైతే వాడు ఇచ్చాడో అవి కాలాలు అవ్వచ్చు, దూరాలు అవ్వచ్చు. మనకి పడవ వేగానికి నీటి వేగానికి మధ్య గల నిష్పత్తి కనుక్కోవడానికి ఉన్నటువంటి షార్ట్కట్ ఫార్ములా ఇది ఏంటంటే ఆ ఇచ్చిన 2 విలువల మొత్తం ఈస్టు ఆ 2 విలువల భేదం. ఓకేనండి. సో అక్కడ రెట్టింపు అన్నాడు కాబట్టి 2:1. 2:1 ఏంటవి? కాలాలు. నాకు కావాల్సింది వేగాల నిష్పత్తికి సూత్రం మొత్తం 2+1 భేదం 2-1. ఇప్పుడు మీరు ఇదే షార్ట్కట్ని నెక్స్ట్ క్వశ్చన్కి కూడా అప్లై చేయొచ్చు. సో కమింగ్ టు ద 6th క్వశ్చన్. ఒక వ్యక్తి పడవలో కొంత దూరం ప్రయాణించటకు ప్రవాహానికి వ్యతిరేక దిశలో పట్టిన కాలం ప్రవాహ దిశలో పట్టిన కాలానికి 3/2 రెట్లు అన్నాడు. 3/2 రెట్లు 3 2 మొత్తం 3+2 భేదం 3-2. సో రేషియో 5:1 అయిపోయింది లెక్క. సో ఇక్కడ పడవ యొక్క వేగం 5 parts, నీటి వేగం 1 part. ఆ పడవ వేగానికి నీటి ప్రవాహపు వేగానికి లబ్ధం 20. 5 ఒకట్లు 5 కానీ 20 అవ్వట్లేదు. సో 5ని 10గా రాయండి, రెట్టింపు చేయండి, ఇది 2గా రాయండి. ఇప్పుడు లబ్ధం ఎంత అయింది? 20. సో నాకు కావాల్సిన ఆన్సరు పడవ యొక్క వేగం ఎంత? సో పడవ యొక్క వేగం ఇక్కడ నథింగ్ బట్ 10 km/h. ఓకే. సో ఈ ఫార్ములా అనేది కొంచెం ఇంపార్టెంట్, జాగ్రత్తగా గమనించుకోండి. ప్రవాహానికి వ్యతిరేక దిశలో మరియు ప్రవాహపు దిశలో 2 కాలాలు లేదా 2 దూరాలు ఇచ్చినప్పుడు పడవ వేగానికి మరియు నీటి ప్రవాహ వేగానికి మధ్య గల నిష్పత్తి కనుక్కోవడానికి ఉపయోగించే షార్ట్కట్ ఫార్ములా మొత్తం ఈస్టు భేదం. ఓకే. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది పరుగు పందాలకి సంబంధించింది. క్వశ్చన్ నెంబర్ 7. 1 కిలోమీటర్ పరుగు పందెంలో క్వశ్చన్ నెంబర్ 7. 1 కిలోమీటర్ పరుగు పందెంలో P, Qని 100 మీటర్లు మరియు Rని 190 మీటర్లు తేడా తోడించను. అయినా 500 మీటర్ల పరుగు పందెంలో Q, Rని ఎంత తేడాతో ఓడిస్తాడు? నా దృష్టిలో ఇది రేసెస్ అనే కంటే రేషియోస్ అనడం బెస్ట్ అండి. రేసెస్ అనే బదులు రేషియోస్, నిష్పత్తి ఆధారంగా చేసుకుంటే ఇది చాలా చాలా చిన్న లెక్క అవుతుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్లో కంపారిజన్ చూడండి. డిస్టెన్స్ కవర్డ్ బై P, డిస్టెన్స్ కవర్డ్ బై Q, డిస్టెన్స్ కవర్డ్ బై R. 1 కిలోమీటర్ పరుగు పందెంలో అన్నాడు. ఎవరు గెలిచారు? P అంటే 1 కిలోమీటరు 1000 మీటర్లు పరిగెట్టాడు. Qని 100 మీటర్ల తేడా తోడించాడు, అంటే అతను 100 తక్కువ పరిగెట్టాడు, 900 పరిగెట్టాడు. Rని 190 మీటర్ల తేడా తోడించాడు, అంటే అతను 810 పరిగెట్టాడు. ఇప్పుడు నాకు కావాల్సింది ఈ రెండింటి మధ్య రిలేషన్. 0 0 కొట్టేయండి. 9వ ఎక్కంతో పోతే 9 10 9. సో ఇక్కడ Q మరియు R మధ్య కంపారిజన్. Pని విడిచిపెట్టండి. Q మరియు R మధ్య కంపారిజన్. Q అనే అతను 500 మీటర్ల పరుగు పందెం 500 మీటర్లు పూర్తి చేస్తే R ఎంత పూర్తి చేస్తాడు? 10 50లు. కాబట్టి ఇక్కడ 9 50లు 450 మీటర్లు. అంటే ఆన్సరు ఎన్ని మీటర్ల తేడాతో గెలిచాడు? 50 మీటర్లు. ఓకేనా? చాలా సింపుల్గా రేషియోస్లో కన్వర్ట్ చేసుకుంటే మీకు ఆన్సర్ అనేది ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఏ రైలు 30 కిలోమీటర్ వేగంతో అదే దిశలో ప్రయాణించిన రైలు Bని 72 సెకండ్లు దాటను? రైలు B వ్యతిరేక దిశలో ప్రయాణిస్తే 24 సెకండ్లలో దాటును
అయిన బి వేగం ఎంత? ఇందాక పడవలు ప్రవాహాల్లో ప్రవాహానికి వ్యతిరేక దిశ మరియు ప్రవాహపు దిశలో కాలాలు ఇచ్చినప్పుడు ఏదైతే షార్ట్కట్ ఫార్ములా మీకు చెప్పానో ఇక్కడ కూడా మనకి అదే షార్ట్కట్ ఫార్ములా యూజ్ అవుతుంది. ఏంటి ఆ షార్ట్కట్ అంటే రైలు ఏ మరియు రైలు బి వేగాల మధ్య నిష్పత్తి సమ్ ఈజ్ టు డిఫరెన్స్, మొత్తం ఈజ్ టు భేదం. ఎందుకు అంటే అక్కడ వ్యతిరేక దిశ ఒకే దిశ, రెండు కాలాలు అనేవి క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. ఏంటా రెండు కాలాలు ఒకసారి చూసుకోండి. 72 సెకండ్లు మరియు 24 సెకండ్లు. అంటే 72 + 24 ఈజ్ టు 72 - 24. ఇది ఎంత అవుతుంది? 96. ఇది 48. రేషియో 2:1. ఫినిష్. మీకు ఆల్రెడీ క్వశ్చన్లో ఏ వేగం 30 km/h అయితే ఏ యొక్క వేగం 30 km/h అయితే బి యొక్క వేగం ఎంత? 15 km/h. ఫినిష్. దీనికోసం మీరు ఆర్ఎస్ అగర్వాల్లో ఎంత పెద్ద లెందీ ప్రాసెస్ ఉంటుందండి, అదంతా చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్లో ఈ మోడల్ బిట్ వచ్చినప్పుడు పడవలు ప్రవాహాల్లో ప్రవాహానికి వ్యతిరేక దిశగా మరియు ప్రవాహ దిశలో రెండు కాలాలు ఇచ్చినప్పుడు ఏదైతే షార్ట్కట్ యూస్ చేశారో ఇక్కడ రెండు రైళ్ళు ఒకే దిశలో దాటుకున్నాయి, రెండు రైళ్ళు వ్యతిరేక దిశలో దాటుకున్నాయి అన్నా కూడా ఆ రెండు కాలాల మొత్తం ఈస్టు రెండు కాలాల భేదం ఇస్తే మీకు ఆ రెండు రైలు వేగాలు వస్తాయి. అందులో ఏ వేగం 30 km/h ఇచ్చాడు, బి వేగం ఎంత అని అడుగుతున్నాడు. ఫినిష్. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఏ మరియు బి ఒక 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నారు. ఏ వేగం 5 km/h. ఏ బికి 8 మీటర్ల ఆరంభ దూరాన్ని ఇచ్చి 8 సెకండ్ల తేడాతో గెలిచాను. అయినా బి వేగం ఎంత అన్నాడు. ఓకే ఫైన్. సో బి వేగం ఎంత అన్నాడు. బి వేగం ఎంత అని చెప్పి 4 ఆప్షన్లు ఇచ్చాడు. దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉందండి, నేను ప్రాసెస్ చేయను కానీ ఆన్సర్ చెప్తాను. ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. 5.15 km/h, 4.14 km/h, 4.25 km/h, 4.4 km/h. సో ఇది నేను క్రియేట్ చేసిన ఆప్షన్స్ కాదు, బుక్లో ఇచ్చిన ఆప్షన్స్ నేను కూడా ఇవ్వడం జరిగింది. సో అక్కడ మీకు క్వశ్చన్లో 8 మీటర్లు 8 సెకండ్లు అన్నాడు. సో ప్రొసీజర్ అంతా చేసుకుంటూ కూర్చుంటే మనకి వచ్చినటువంటి సమాధానం మీటర్/సెకండ్లో ఉంటుంది, అవునా? కానీ ఆప్షన్స్ ఎందులో ఇచ్చున్నాడు? km/hలో ఇచ్చున్నాడు. సో మీటర్/సెకండ్ని km/hలోకి మార్చడానికి ఏం చేయాలండి? ఇంటూ 18/5 చేయాలి, అవునా? మరి ఇంటూ 18/5 చేస్తున్నప్పుడు కింద ఉన్నటువంటి 5 వల్ల పాయింట్ అనేది ఏర్పడుతుంది. ఓకే, మరి ఇంటూ 18 దేని యొక్క గుణిజం? 9 గుణిజం. మరి ఆప్షన్లో 9 గుణిజం ఒకటే ఉంటే అదే కదా ఆన్సర్ అవ్వాలి అనేటటువంటి ఒక చిన్న లాజిక్ మీరు కనుక గమనిస్తే ఎగ్జామ్లో చూడగానే సెకండ్ ఆప్షన్ టిక్ పెట్టవచ్చు. ఎందుకు అంటే 5 + 1 6 + 5 11 ఈజ్ నాట్ ఎ 9 మల్టిపుల్. 11 9 గుణిజం కాదు. 4 + 2 7, 7 + 5 12, 12 అనేది 9 గుణిజం కాదు. 4 + 4 8 అనేది 9 గుణిజం కాదు. కానీ ఇక్కడ 4 + 1 + 4 5 + 4 9, ఇది ఒక్కటి మాత్రమే 9 గుణిజం. సార్ దీనికి ప్రొసీజర్ ఏంటి సార్? రండి శ్యామ్ ఇన్స్టిట్యూట్కి రండి, చెప్పడానికి నేను రెడీ. ఎగ్జామ్లో ఎలా ఆలోచించాలి ప్రొసీజర్ ఎవడైనా చేస్తాడు, ఈ షార్ట్ కట్ లాజిక్ పట్టుకున్నవాడికి జాబ్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 10, లాగర్థమ్స్ అండ్ ట్రిగ్నోమెట్రీ. సో ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అండి. log tan 1 degree plus log tan 2 degree plus so on up to log tan 89 degree. సో ఆ లాగర్థం అనేది log a plus log b వాల్యూ log a plus log b log ab log a plus log b plus log c log abc. సో ఆ రకంగా ఇది tan 1 degree into tan 2 degree into so on up to tan 89 degree. ఓకే, సో ఇది అందరికీ మనకు తెలిసిన క్వశ్చన్. ఇదంతా దీని వాల్యూ ఏమవుతుంది సార్? log 1. వై? బికాస్ tan 1 degree tan 89 degree గెట్స్ క్యాన్సిల్డ్. tan 89 degreeని cot 1 degreeగా రాయొచ్చు. సో అక్కడ cot 1 degree tan 1 degree క్యాన్సిల్.
tan 88 డిగ్రీని cot 2 డిగ్రీగా రాయొచ్చు. అక్కడ cot 2 డిగ్రీ tan 2 డిగ్రీ క్యాన్సిల్. అలా మొత్తం అంతా క్యాన్సిల్ అయ్యి మీకు tan 45 డిగ్రీ మాత్రం మిగులుతుంది. సో tan 45 డిగ్రీ వాల్యూ ఈజ్ 1 అండ్ ఫైనల్లీ log 1 వాల్యూ ఈజ్ 0. సింపుల్ క్వశ్చన్. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, మనకి ప్యూర్ మ్యాథ్స్ నుంచి బిట్ వచ్చింది అంటే బేసిక్ లెవెల్ క్వశ్చన్ ఉంటుంది తప్ప అందులో పెద్ద ట్విస్ట్ ఏమీ ఉండదు. సో మినిమం నాలెడ్జ్తో ఎవరన్నా దాన్ని ఆన్సర్ చేసే విధంగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, log 2 ఈజ్ ఈక్వల్ టు 0.30103. ఇది ఎగ్జామ్లో ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, ఓకేనండి. సో అది అన్నెసరీ డేటా. ఓకే, నౌ 2^64లో అంకెల సంఖ్య ఎంత అంటే అక్కడ log 2 వాల్యూ వాడు ఇచ్చిందే మనం తీసుకోవాలని రూల్ కాదు. log 2 వాల్యూ ఈజ్ 0.301. అది అందరికీ తెలియాల్సిన విషయం అన్నమాట. ఓకేనా, మరి అంకెల సంఖ్య కనుక్కోవడానికి మనం చేయాల్సిన ప్రొసీజర్ ఏంటి? ఓకే, వాడు ఇచ్చినటువంటి log 2^64 అంటే 2^64 అనేది క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. మీరు దానికి లాగరిథం వాల్యూ ఫైండ్ చేయండి. అంటే log of 2^64 log a power m వాల్యూ, log a power m వాల్యూ ఏమవుతుంది? m ఇంటూ log a అంటే 64 ఇంటూ log 2. సో 64 ఇంటూ 0.3010 అప్రాక్సిమేట్గా వేయండి. ఎగ్జాక్ట్ వాల్యూతో నాకు పని లేదు, అప్రాక్సిమేట్గా తీసుకోండి. ఓకేనా, సో అప్రాక్సిమేట్గా ఇది ఎంత అవుతుంది చూద్దాం. 4 3 12, 1 క్యారీ 19.2. దీన్ని లాక్షణిక విలువ అంటామండి. పాయింట్ ముందున్నటువంటి ఇంటిగ్రల్ పార్ట్ని లాక్షణిక విలువ అని పిలుస్తాం. సో ఈ క్వశ్చన్కి నాకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే లాక్షణిక విలువ +1 క్యారెక్టరిస్టిక్ వాల్యూ +1 ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ దట్ ఎక్స్పాన్షన్. ఆ విస్తరణలో అంకెల సంఖ్యకి సూత్రమే లాక్షణిక విలువ +1. సో ఇక్కడ లాక్షణిక విలువ 19కి 1 కలిపితే వచ్చిన ఆన్సరే 20. సో అది మీకు థర్డ్ ఆప్షన్లో ఇవ్వడం జరిగింది. అండ్ కమింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్. secant theta tan theta tan theta secant theta మాత్రిక అనేది ఆప్షన్ ఏ సాధారణ మాత్రిక, ఆప్షన్ బి తత్సమ, అసాధారణ, ఆప్షన్ డి దీర్ఘ చతురస్ర మాత్రిక. సో ఇక్కడ మనకి ఇచ్చింది క్లియర్గా స్క్వేర్ మ్యాట్రిక్స్, రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ కాదు. అంటే ఇది దీర్ఘచతురస్ర మాత్రిక అనేది తప్పు. నెక్స్ట్ తత్సమ మాత్రిక అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం ఇంగ్లీష్లో. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే 1 0 0 1 ఉండాలి, కానీ ఇవి 1 0 0 1 కాదు. అంటే తత్సమ మాత్రిక తప్పు. ఇక మిగిలిన 2 ఆప్షన్స్ ఏంటి? ఒకటి సాధారణ మాత్రిక, అసాధారణ మాత్రిక. సో అసాధారణ మాత్రికకి సూత్రం ఏంటంటే ఇక్కడ డిటర్మినెంట్ అనేది మాత్రిక నిర్ధారకం అనేది 0 అవ్వాలి. మరి ఈ మాత్రిక నిర్ధారకం ఏంటి? AD - BC. AD secant square minus tan square theta, secant square minus tan square theta విలువ 1 అవుతుంది కానీ 0 కాదు. అంటే అది అసాధారణ మాత్రిక కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ సింగులర్ మ్యాట్రిక్స్, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్, సాధారణ మాత్రిక. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనండి. సో ఈ రకంగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఆలోచించాలనేదే నేను డిస్కస్ చేశాను. యాక్చువల్ ప్రొసీజర్స్ ఏవైతున్నాయో అది మన క్లాస్ రూమ్ కోచింగ్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు ఆన్లైన్ టెస్ట్ 5లో ఇవ్వబడిన రీజనింగ్ ప్రశ్న డిస్కస్ చేద్దాం. మొదటిగా 13 మరియు 14 ప్రశ్నలు పరిశీలిద్దాం. అయితే ఇందులో సిట్టింగ్ అరేంజ్మెంట్ విత్ బ్లడ్ రిలేషన్ ఇవ్వడం జరిగింది. ABCDEFGH అనే 8 మంది కుటుంబంలో ఉన్నారు. వీరిలో 2 తరాలకు సంబంధించి 4 వివాహిత జంటలు కలవు. వీరు వృత్తాకార బల్ల చుట్టూ కేంద్రానికి ఎదురుగా ఒకరికొకరు ఎదురుగా కూర్చొని ఉన్నారు. అయితే ఇక్కడ 2 తరాలు
మరియు 4 వివాహిత జంటలు. 2 తరాలు, మొదటి తరము, దానికి దిగువన రెండవ తరము. మరి రెండవ తరంలో ఎంతమంది తీసుకోవాల్సి వచ్చిందంటే 4 వివాహిత జంటలు, మొదటి తరానికి సంబంధించిన జంట. రెండవ తరంలో ఖచ్చితంగా 3 వివాహిత జంటలు ఉండాల్సిందే. అంటే మొదటి తరానికి సంబంధించిన ఈ దంపతులకు ఖచ్చితంగా 3 పిల్లలు, 1, 2 మరియు 3. ఈ 3 పిల్లలకి మరి వివాహం అయినట్టు మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మొదటి జంట, అలాగే రెండవ జంట, అదేవిధంగా 3వ జంట. మరి మొదటి తరంలో ఈ వివాహిత జంట, రెండవ తరంలో 3 వివాహిత జంటలు, 1 మరియు 2, అదేవిధంగా 3. ఇప్పుడు మనం పాయింట్కి వెళ్దాం. థర్డ్ పాయింట్ చూసినట్లయితే జి యొక్క కుమార్తెలు డి మరియు హెచ్ అన్నాడు. ఇక్కడ మొదటి తరానికి సంబంధించిన జంటకు 3 పిల్లలు, 1, 2, 3. మరి ఇక్కడ జి యొక్క కుమార్తెలు డి మరియు హెచ్ అన్నప్పుడు జీని మనం ఈ మొదటి తరంకి సంబంధించిన వ్యక్తిగా తీసుకుంటే జీకి 2 కుమార్తెలు, ఒకరు డి మరొకరు హెచ్. జి యొక్క కుమార్తెలు డి మరియు హెచ్. సో వీరు కుమార్తెలు ఫిమేల్ కాబట్టి మనం ఈ విధంగా గుర్తు తీసుకోవచ్చు. మరి జీకి డి మరియు హెచ్లతో పాటుగా మరొక చైల్డ్ కూడా ఉన్నట్టు జరిగింది. అయితే ఇక్కడ మేలా ఫిమేల్ అనే విషయం మనకి స్పష్టత లేదు, చూద్దాం. నెక్స్ట్ రెండవ పాయింట్లో 2 అల్లుళ్ళను కలిగి ఉన్న బి ఏ యొక్క తండ్రి. 2 అల్లుళ్ళు అంటే ఈ జంటకు 2 కుమార్తెలు, అంటే ఖచ్చితంగా 2 అల్లుళ్ళు ఉన్నట్టు కనిపిస్తుంది. మరి ఈ కుమార్తె యొక్క భర్త ఇక్కడ, ఈ కుమార్తెకు భర్త ఇక్కడ. 2 అల్లుళ్ళు. రెండవ పాయింట్ పరిశీలించినట్లయితే 2 అల్లుళ్ళను కలిగి ఉన్న బి ఏ యొక్క తండ్రి. బికి 2 అల్లుళ్ళు అంటే బిని మొదటి తరానికి సంబంధించిన వ్యక్తిగా తీసుకోవచ్చు. బి అంటే బికి 2 కుమార్తెలు, వారి యొక్క భర్త ఇక్కడ, మరొక కుమార్తె యొక్క భర్త ఇక్కడ. సో 2 అల్లుళ్ళు. మరి ఇదే బి ఎవరికి తండ్రి? ఏ యొక్క తండ్రి. అంటే ఏని ఇక్కడ తీసుకున్నట్లయితే బి ఏ యొక్క తండ్రి. దీన్ని బట్టి జీబి భార్యాభర్తలు, బి మేల్ కాబట్టి జీ ఫీమేల్ అవుతారు. మొదటి తరానికి సంబంధించిన జీబి భార్యాభర్తలకు డిహెచ్ అనే 2 కుమార్తెలు, ఏ అనే మరి కుమారుడా కుమార్తె అనే విషయం మనకి ఇంకా క్లారిటీ లేదు. తర్వాత విషయం పరిశీలిద్దాం. ఫోర్త్ పాయింట్ చూసినట్లయితే ఈ మరియు హెచ్లు భార్యాభర్తలు. ఈ మరియు హెచ్లు భార్యాభర్తలు. హెచ్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈయన ఇక్కడ తీసుకోవచ్చు. ఈ మరియు హెచ్లు భార్యాభర్తలు. సి డబుల్ ఎంప్లాయీస్ భార్యాభర్తలకు సంబంధించిన గుర్తు కాబట్టి ఈ మరియు హెచ్లు భార్యాభర్తలు. అదే క్రమంలో 5వ పాయింట్ తీసుకున్నట్లయితే ఏ డి యొక్క సోదరుడు. ఏ అనేవారు హెచ్కి సోదరుడే, అదేవిధంగా డి కూడా సోదరుడే. దీన్ని బట్టి ఏ ఫిమేల్ అనే విషయం, ఏ మేల్ అనే విషయం తెలుస్తుంది. ఏ డి యొక్క సోదరుడు. మరి డికి సోదరుడు అంటే హెచ్ కూడా సోదరుడే అనే విషయం తెలుస్తుంది. దీన్ని బట్టి ఏ మేల్ అనే విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఏకి జంట ఇక్కడ ఫిమేల్. ఏకి భార్య ఎవరు మనం తెలుసుకోవాలి, అలాగే డికి భర్త ఎవరు మనం తెలుసుకోవాలి. చూద్దాం. నెక్స్ట్ 6th పాయింట్లో ఎఫ్ అతని యొక్క అత్తగారికి వెంటనే ఎడమ పక్క కూర్చుని ఉన్నాడు. మరి డి యొక్క భర్త ఎఫ్ అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎఫ్ అతని యొక్క అత్తగారికి వెంటనే లెఫ్ట్ సైడ్ అన్నాడు. దీన్ని బట్టి ఎఫ్ అనేవారు మరి జీబీలకు అల్లుడు అనే విషయం ఖచ్చితంగా స్పష్టమవుతుంది. దీన్ని బట్టి డి యొక్క భర్త ఎఫ్ అనే విషయం తెలిసింది. ఇంకా 8 మంది వ్యక్తుల్లో ఒక సి మాత్రమే మిగిలి ఉన్నారు. ఆ సి ఎవరు అంటే ఏ యొక్క భార్య. దీనికి మనం చూసినట్లయితే మొదటి తరానికి సంబంధించిన వారు జీబీలు. జీబీ అనే భార్యాభర్తలకు డిహెచ్ అనే 2 కుమార్తెలు, ఏ అనే కుమారుడు,
అలాగే ఈహెచ్ భార్యాభర్తలు, అదేవిధంగా డి మరియు ఎఫ్లు భార్యాభర్తలు, అలాగే ఏ మరియు సిలు భార్యాభర్తలు. ఈ విధంగా మనం బ్లడ్ రిలేషన్ సంబంధించి చూసాం. నెక్స్ట్ మనం ఈ 8 మంది వ్యక్తులు ఒక వృత్తాకార బల్ల చుట్టూ కూర్చొని ఉన్నారు అని ఇవ్వడం జరిగింది. మరి ఆ విషయం పరిశీలిద్దాం. అయితే వీరు ఈ 8 మంది ఒక వృత్తాకార బల్ల చుట్టూ కేంద్రానికి ఎదురుగా మరి ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు. మరి ఏ విధంగా కూర్చున్నారో మనం పరిశీలిద్దాం. ముందుగా మనకి ఫస్ట్ పాయింట్ పరిశీలిస్తే భార్యాభర్తలు ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు. ఇందులో భార్యాభర్తలు ఎఫ్డీలు, జీబీలు, అలాగే ఏ మరియు సిలు, అదేవిధంగా హెచ్ మరియు ఈలు. అంటే ఈ భార్యాభర్తలు ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు. తర్వాత పాయింట్ పరిశీలిస్తే ఫోర్త్ పాయింట్ ఈ అతడి యొక్క అత్తగారికి వెంటనే కుడిపక్క కూర్చుని ఉన్నారు. అది ఫోర్త్ పాయింట్. అదేవిధంగా సిక్స్త్ పాయింట్ పరిశీలిస్తే ఎఫ్ అతని యొక్క అత్తగారికి వెంటనే ఎడమ పక్క కూర్చొని ఉన్నారు. అయితే ఇక్కడ జీబీల్లో జీ అనేవారు మరి ఎఫ్ మరియు ఈలకు అత్తగారు అనే విషయం స్పష్టమవుతుంది. ఎఫ్ మరియు ఈలకు అత్తగారు జీ అని మన బ్లడ్ రిలేషన్ తెలిసింది. ఇప్పుడు ఫోర్త్ పాయింట్లో ఈ అతడి యొక్క అత్తగారికి వెంటనే కుడిపక్క, మరి అత్తగారు జీ కాబట్టి ఈ 8 మెంబర్స్లలో మనం జీని ఏదో ఒక స్థానంలో తీసుకోవచ్చు. జీని ఇక్కడ తీసుకుని ప్రారంభిద్దాం. జీ అనే ఆమె అత్తగారు. ఈ ఆమెకు వెంటనే కుడిపక్క ఈ అనే వ్యక్తి అతడి యొక్క అత్తగారికి వెంటనే కుడిపక్క, అంటే జీకి వెంటనే రైట్ ఇక్కడ కాబట్టి ఈయన మనం ఇక్కడ తీసుకోవచ్చు. సో అదేవిధంగా మనం సిక్స్త్ పాయింట్ పరిశీలిస్తే ఎఫ్ అతని యొక్క అత్తగారికి వెంటనే ఎడమ పక్క, మరి ఎఫ్కే ఈకి అత్తగారు జిఏ కాబట్టి మరి ఎఫ్ అతని యొక్క అత్తగారికి వెంటనే ఎడమ పక్క, ఎఫ్ యొక్క అత్తగారు జీ, అంటే జీకి వెంటనే ఎడమ పక్క ఎఫ్ అనే విషయం తెలుస్తుంది. జీకి వెంటనే ఎడమ పక్క ఎఫ్, ఇక్కడ మన ఎఫ్ని తీసుకోవచ్చు. సో ఎఫ్జీలు, ఎఫ్జి మరియు ఈ ముగ్గురు ప్రస్తుతానికి కూర్చోబెట్టడం జరిగింది. మొదటి పాయింట్ పరిశీలిస్తే భార్యాభర్తలు ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు. మరి ఎఫ్కి భార్య ఎవరు డి కాబట్టి ఎఫ్కి ఎదురుగా డిని మనం కూర్చోబెట్టచ్చు. ఎఫ్ మరియు డీలు భార్యాభర్తలు అంటే వారు ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు. పాయింట్ నెంబర్ 1లో ఈ విషయం స్పష్టమైంది. అదేవిధంగా జీబీలు భార్యాభర్తలు, మరి జీ ఇక్కడ ఉన్నారు కాబట్టి జీకి ఎదురుగా జీ యొక్క భర్త బిని మనం ఇక్కడ రాసుకోవచ్చు. జీబీలు భార్యాభర్తలు ఒకరికొకరు ఎదురెదురు. అదేవిధంగా ఈకి, మరి ఈకి భార్య హెచ్, ఈ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈకి ఎదురుగా వారి యొక్క భార్య హెచ్ని ఇక్కడ తీసుకోవచ్చు. ఈ విధంగా పాయింట్ నెంబర్ 1 మనకి సాటిస్ఫై అయింది. నెక్స్ట్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్కి వెళ్దాం. ఏ డి యొక్క సోదరుడు మరియు ఏ అతని యొక్క బావకు వెంటనే కుడిపక్క, మరి ఏ యొక్క బావలు ఎవరు? ఈ అనేవారు, ఎఫ్ అనేవారు. మరి ఏ అనేవారు అతని యొక్క బావకు వెంటనే కుడిపక్క, అంటే ఎఫ్ కైనా ఈకైనా వెంటనే కుడిపక్క ఏ కూర్చొని ఉండాలి. మరి ఎవరి పక్కనో మనం చూద్దాం. ఎఫ్కి కుడిపక్క ఆల్రెడీ ప్లేస్ ఫిల్ అయిపోయి ఉంది. మరి ఈకి రైట్ సైడ్లో ఛాన్స్ ఉందా పరిశీలిస్తే ఈకి రైట్ సైడ్ ఇక్కడ ఖాళీ చూపిస్తుంది మనకి. ఏ అతని యొక్క బావుకు వెంటనే కుడిపక్క, మరి ఏ యొక్క బావులు ఎఫ్ అనేవారు వస్తున్నారు, ఈ అనేవారు వస్తున్నారు. కానీ ఎఫ్కి రైట్ సైడ్ ఇక్కడ మరి వేరే వ్యక్తి ఉన్నారు కాబట్టి మరి ఈకి రైట్ సైడ్ ఇక్కడ ఖాళీ చూపిస్తుంది కాబట్టి ఏ అతని యొక్క బావుకు వెంటనే కుడిపక్క, మరి ఏ యొక్క బావ ఈకి వెంటనే కుడిపక్క ఏ. సో ఏని మనం ఇక్కడ తీసుకునే అవకాశం ఉంది స్పష్టంగా. సో ఏ అతని యొక్క బావకు వెంటనే రైట్ సైడ్. మరి మొత్తం టోటల్ 8 మెంబర్స్లో 1 2 3 4 5 6 7. మరి ఇక్కడ భార్యాభర్తలు ఎదురెదురుగా అని చెప్తున్నారు కాబట్టి పాయింట్ నెంబర్ 1లో ఏసీలు భార్యాభర్తలు, మరి ఏ ఇక్కడ కూర్చున్నారు, మరి ఏ యొక్క భార్య సిని ఇక్కడ మనం కూర్చోబెట్టచ్చు. ఏసీ భార్యాభర్తలు, మరి ఏ భర్త సి భార్య. ఆ విధంగా మనం అరేంజ్మెంట్ మరి పూర్తి చేయడం జరిగింది సీటింగ్ అరేంజ్మెంట్లో మనం. అయితే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 13 పరిశీలిస్తే డీకి కుడిపక్క 2వ స్థానంలో కూర్చుని ఉన్నది ఎవరు? డీకి కుడిపక్క,
డి అనేవారు ఇక్కడ ఉన్నారు. డికి రైట్ సైడ్ అంటే ఇదే కాబట్టి డికి కుడిపక్క రెండవ ప్లేస్లో 1, 2 హెచ్ అనేవారు. కాబట్టి 13వ ప్రశ్నకి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ హెచ్. అలాగే 14వ ప్రశ్న, జీకి కుడివైపు 3వ స్థానంలో ఉన్నది ఎవరు? జీకి కుడివైపు 3వ స్థానంలో, జీకి కుడివైపు 1, 2, 3 3వ స్థానంలో ఉన్నది డి అనేవారు. డి అంటే ఎవరు? జీ యొక్క కుమార్తె. సో జీకి కుడిపక్క 1, 2, 3వ స్థానంలో డి కూర్చున్నారు. డి ఎవరు? జీ యొక్క కుమార్తె. మరి ఆప్షన్ ఇక్కడ జీకి కుడిపక్క 3వ స్థానంలో ఉన్నది ఎవరు? బి యొక్క కూతురు. మరి జీ కుడిపక్క 1, 2, 3లో కూర్చున్నది డి. డి ఎవరు అంటే మరి జీ యొక్క కూతురు, అదేవిధంగా బి యొక్క కూతురు. మరి ఇక్కడ ఆప్షన్లో బి యొక్క కూతురు ఉంది కాబట్టి మొదటి ఆప్షన్ 14th క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ 15, 16, 17 సంబంధించిన డేటాని పరిశీలిద్దాం. ఇక్కడ 7 వ్యక్తులు వివిధ రకాలైన మూవీస్ని చూడడం జరిగింది. అదేవిధంగా వీరు వేరు డ్రింక్స్ని త్రాగడం జరిగింది. అయితే ఈ 7 వ్యక్తులు ఎవరంటే బాబ్, ఈవా, హ్యారీ, జాక్, పీటర్, శామ్ అండ్ టామ్. అయితే వీరు చూసిన మరి 7 మూవీస్ ఏంటంటే అవి వ్యాలీ, గాడ్ ఫాదర్, హ్యూగో, ట్రాన్స్ఫార్మర్స్, బ్లాక్ స్వాన్. అదేవిధంగా వీరు సేవించిన డ్రింక్స్ 7up, స్ప్రైట్, మాజా, కోక్, థమ్స్అప్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అయితే మనం పరిశీలించినట్లయితే పాయింట్ నెంబర్ 1లో హ్యారీ మరియు జాక్లు ఇద్దరు థమ్స్అప్ త్రాగలేదు. హ్యారీ వచ్చి థమ్స్అప్ తాగలేదు. థమ్స్అప్ దగ్గర టిక్ పెట్టడం జరిగింది. జాక్ అనే వ్యక్తి కూడా థమ్స్అప్ తాగలేదు. అక్కడ కూడా మనం ఇంటూ పెట్టడం జరిగింది. హ్యారీ మరియు జాక్లు ఇద్దరు థమ్స్అప్ తాగలేదు, పైన ఇంటూ పెట్టడం జరిగింది. థమ్స్అప్ తాగలేదు. సో అదేవిధంగా మరి వీరు హ్యూగో సినిమా చూడలేదు. హ్యారీ అనే వ్యక్తి మరి హ్యూగో అనే మూవీ చూడలేదు. జాక్ అనే వ్యక్తి కూడా హ్యూగో అనే సినిమా చూడలేదు. ఓకే. నెక్స్ట్ శామ్ స్ప్రైట్ తాగుతూ బ్యాట్స్మెన్ అనే సినిమా చూడడం జరిగింది. శామ్ అనే వ్యక్తి బ్యాట్స్మెన్ అనే మూవీ చూస్తూ స్ప్రైట్ డ్రింక్ తీసుకోవడం జరిగింది. స్ప్రైట్ డ్రింక్ తీసుకోవడం జరిగింది. అది క్లియర్గా ఇచ్చాడు కాబట్టి అది మనం డేటాలో తీసుకున్నాం. శామ్ అనే వ్యక్తి బ్యాట్స్మెన్ అనే మూవీ చూస్తూ స్ప్రైట్ డ్రింక్ తీసుకోవడం జరిగింది. అది స్పష్టంగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పీటర్ మరియు టాములు వ్యాలీ మరియు గాడ్ ఫాదర్ సినిమా చూడడం జరిగింది. మరి ఎవరు గాడ్ ఫాదర్, ఎవరు వ్యాలీ, మరి ఇద్దరిలో ఎవరిది ఏ మూవీ అని తెలుసుకోవడం మనకి ఇక్కడ అవసరం. అయితే 3rd పాయింట్ నుంచి మనం 5th పాయింట్కి వెళ్ళినట్లయితే 5th పాయింట్లో జాక్ మరియు టామ్లు ఇద్దరు బ్లాక్ స్వాన్ మరియు వ్యాలీ ఈ 2 సినిమాలు చూడలేదు. జాక్ అనే వ్యక్తి బ్లాక్ స్వాన్ మరియు వ్యాలీ సినిమా చూడలేదు. అదేవిధంగా టామ్ అనే వ్యక్తి కూడా బ్లాక్ స్వాన్ మరియు వ్యాలీ అనే సినిమా చూడలేదు. 3rd పాయింట్లో మనం పరిశీలించినట్లయితే పీటర్, టాములు వ్యాలీ మరియు గాడ్ ఫాదర్ సినిమా చూడడం జరిగింది. ఇందులో టామ్ వ్యాలీ కాదన్నాడు కాబట్టి పీటర్ వ్యాలీ అవుతుంది, మరి టామ్ వచ్చి గాడ్ ఫాదర్ మూవీ అవుతుంది. మరి టామ్ వచ్చి గాడ్ ఫాదర్ మూవీ చూడడం జరిగింది. గాడ్ ఫాదర్. మరి పీటర్ వచ్చి వ్యాలీ మూవీ చూడడం జరిగింది. ఈ విధంగా టామ్ మరియు పీటర్ వీరి యొక్క మూవీస్ మనకి ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా పీటర్ మరియు టామ్లు ఇద్దరు కూడా 3rd పాయింట్లో పీటర్ మరియు టామ్లు ఇద్దరు కూడా లిమ్కా మరియు మాజా డ్రింక్స్ తాగడం జరిగింది. మరి ఎవరు లిమ్కా, ఎవరు మాజా అనే విషయం పరిశీలిస్తే మనం 6th పాయింట్ పరిశీలించినట్లయితే 6th పాయింట్లో టామ్ మాజా అని ఇవ్వడం జరిగింది. టామ్ వచ్చి తీసుకున్న డ్రింక్ వచ్చి మాజా. మరి 3rd పాయింట్లో పీటర్ మరియు టామ్లు ఇద్దరు లిమ్కా మరియు మాజా డ్రింక్స్ తాగడం జరిగింది అన్నాడు. ఎప్పుడైతే టామ్ మాజా అని ఇవ్వడం జరిగిందో 6th పాయింట్లో పీటర్ వచ్చి లిమ్కాగా తీసుకోవడం జరిగింది. పీటర్ యొక్క డ్రింక్ వచ్చి లిమ్కాగా తీసుకోవడం జరిగింది.
సో ఈ విధంగా మనకి ముగ్గురు వ్యక్తుల యొక్క మూవీస్, ముగ్గురు వ్యక్తుల యొక్క డ్రింక్స్ స్పష్టంగా ఇవ్వడం జరిగింది. 4th పాయింట్లో బాబ్ పెప్సీ త్రాగుతూ సూపర్ మ్యాన్ మూవీ చూడడం జరిగింది. బాబ్ అనే వ్యక్తి సూపర్ మ్యాన్ మూవీ, అదేవిధంగా పెప్సీ తాగుతూ, సో డ్రింక్ వచ్చి పెప్సీ. ఈ విధంగా బాబ్ అనే వ్యక్తి యొక్క మూవీ మరియు డ్రింక్ కూడా స్పష్టంగా ఇవ్వడం జరిగింది 4th పాయింట్లో. మరి 5th పాయింట్కి వెళ్ళినట్లయితే జాక్ మరియు టామ్లు ఇద్దరు బ్లాక్ స్వాన్ మరియు వ్యాలీ ఈ 2 సినిమాలు చూడలేదు. జాక్ అనే వ్యక్తి బ్లాక్ స్వాన్ చూడలేదు, వ్యాలీ చూడలేదు. అదేవిధంగా మనకి 1వ పాయింట్లో మరి జాక్ వచ్చి హ్యూగో కూడా చూడలేదని ఇచ్చాడు. జాక్ అనే వ్యక్తి హ్యూగో చూడలేదు, బ్లాక్ స్వాన్ చూడలేదు, వ్యాలీ చూడలేదు. ఆల్రెడీ 3 మూవీస్ అయిపోయి, వ్యాలీ అయిపోయింది, బ్యాట్స్మెన్ అయిపోయింది, గాడ్ ఫాదర్ అయిపోయింది. మరి 3 కూడా జాక్ యొక్క సినిమాలు అయ్యే అవకాశం లేదు. అదేవిధంగా మరి జాక్ యొక్క మూవీ హ్యూగో కాదంటున్నాడు, బ్లాక్ స్వాన్ కాదంటున్నాడు, వ్యాలీ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి వ్యాలీ కాదు. మరి సూపర్ మ్యాన్ కూడా మూవీ ఆల్రెడీ అయిపోయింది. దీన్ని బట్టి జాక్ యొక్క మూవీస్ సూపర్ మ్యాన్ కాదు, వ్యాలీ కాదు, బ్యాట్స్మెన్ కాదు, గాడ్ ఫాదర్ కాదు, 4 మూవీస్ కాదని అర్థమైంది. మరి జాక్కి హ్యూగో కాదు, బ్లాక్ స్వాన్ కూడా కాదు. మరి ఇంకేం మిగిలిందంటే జాక్కి ట్రాన్స్ఫార్మర్స్ ఒకటే మిగిలింది. కాబట్టి జాక్ యొక్క మూవీ సూపర్ మ్యాన్ కాదు, వ్యాలీ కాదు, బ్యాట్స్మెన్ కాదు, గాడ్ ఫాదర్ కాదు, హ్యూగో, బ్లాక్ స్వాన్ కూడా కాదు. మిగిలింది కేవలం ట్రాన్స్ఫార్మర్స్ మాత్రమే. సో జాక్ యొక్క మూవీ ట్రాన్స్ఫార్మర్స్. సో ట్రాన్స్ఫార్మర్స్. మరి 1, 2, 3, 4, 5 5 వ్యక్తుల యొక్క మూవీస్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇంక కేవలం 2 వ్యక్తుల యొక్క మూవీస్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. వారు ఎవరంటే ఈవా అండ్ హ్యారీ. మరి ఈవా అండ్ హ్యారీ మూవీస్ ఏమి మిగిలాయి అంటే మనకి హ్యూగో ఒకటి, బ్లాక్ స్వాన్ ఒకటి. మరి హ్యారీది హ్యూగో కాదంటున్నాడు కాబట్టి మనం బ్లాక్ స్వాన్ రాసుకోవచ్చు. కేవలం 2 మూవీస్ మిగిలాయి, బ్లాక్ స్వాన్ మరియు హ్యూగో. మరి హ్యారీ హ్యూగో కాదని చెప్పాడు కాబట్టి మిగిలిపోయిన బ్లాక్ స్వాన్ ని హ్యారీకి ఇవ్వడం జరిగింది. మరి ఒకే ఒక వ్యక్తి ఈవా మిగిలేరు, ఆయనకి కేవలం ఒకే మూవీ హ్యూగో మాత్రమే మిగిలింది. ఈవాకి హ్యూగో ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఈ విధంగా 7 మెంబర్స్ యొక్క మూవీస్ మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. మనం ఇక్కడ డ్రింక్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. పెప్సీ, లిమ్కా, స్ప్రైట్, మాజా. మరి 4 డ్రింక్స్ అవడం జరిగింది. కేవలం 3 మిగిలాయి మనకి. థమ్సప్ ఒకటి, కోక్ ఒకటి, 7 ఒకటి. ఆ విధంగా మరి జాక్ యొక్క డ్రింక్స్ థమ్సప్ కాదు, కోక్ కాదు అని చెప్పాడు. ఆల్రెడీ పెప్సీ ఓవర్, లిమ్కా ఓవర్, స్ప్రైట్ ఓవర్, మాజా ఓవర్. మరి జాక్ యొక్క డ్రింక్ థమ్సప్ కాదు, కోక్ కాదు. ఇక మిగిలింది కేవలం 7 మాత్రమే. ఆ 7 జాక్కి ఇవ్వడం జరిగింది. 7 వచ్చి జాక్కి. సో ఆ విధంగా మనకి డ్రింక్స్ వచ్చి 5 డ్రింక్స్ అయిపోయాయి. కేవలం 2 మిగిలాయి. అది ఎవరికి? ఈవాకి, హ్యారీకి. ఈవా యొక్క డ్రింక్ ఏంటి, అదే హ్యారీ యొక్క డ్రింక్ ఏంటి? కేవలం 2 డ్రింక్స్ మిగిలాయి. ఒకటి థమ్సప్, ఒకటి కోక్. మరి హ్యారీకి థమ్సప్ కాదని స్పష్టంగా తెలిసింది కాబట్టి మిగిలిపోయిన కోక్ని మరి హ్యారీకి ఇవ్వడం జరిగింది. ఇంకా మిగిలిపోయిన ఏకైక డ్రింక్ థమ్సప్, అది వచ్చి ఈవాకి ఇవ్వడం జరిగింది. ఈవాకి థమ్సప్. సో ఆ విధంగా మనకి 7 మెంబర్స్కి 7 మూవీస్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7 డ్రింక్స్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. బాబ్ సూపర్ మ్యాన్, పెప్సీ, ఈవా హ్యూగో, థమ్సప్, హ్యారీ బ్లాక్ స్వాన్ అండ్ కోక్. సో అదేవిధంగా జాక్ వచ్చి ట్రాన్స్ఫార్మర్స్, తీసుకున్న డ్రింక్ 7. పీటర్ వచ్చి మూవీ వ్యాలీ అండ్ డ్రింక్ వచ్చి లిమ్కా. సో శామ్ వచ్చి మూవీ బ్యాట్స్మెన్, సో డ్రింక్ వచ్చి స్ప్రైట్. సో టామ్ వచ్చి మూవీ గాడ్ ఫాదర్, డ్రింక్ వచ్చి మాజా. మరి ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలో 15th క్వశ్చన్ చూస్తే కోక్ త్రాగింది ఎవరు? 4th ఆప్షన్ హ్యారీ యొక్క డ్రింక్ కోక్. 4th ఆప్షన్లో హ్యారీ ఉంది కాబట్టి 15th క్వశ్చన్ ఆప్షన్ 4. 16th ట్రాన్స్ఫార్మర్స్ మూవీని చూసినది ఎవరు? మరి ట్రాన్స్ఫార్మర్ మూవీ వచ్చి జాక్ కాబట్టి ఆప్షన్ 2nd ఆప్షన్. మరి 17th క్వశ్చన్ వచ్చి క్రింది జతలలో సరైనది ఏది? ఈవా పెప్సీ అన్నారు,
ఏవో వచ్చి పెప్సీ కాదు థమ్స్ అప్, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్. సెకండ్ ఆప్షన్ జాక్ కోక్, జాక్ వచ్చి కోక్ ఇవ్వడం జరిగింది, కానీ జాక్ యొక్క మరి డ్రింక్ వచ్చి 7up, కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా రాంగే. థర్డ్ శామ్ వచ్చి మాజా ఇవ్వడం జరిగింది ఇక్కడ, మరి శామ్ యొక్క మరి డ్రింక్ వచ్చి స్ప్రైట్. సో కాబట్టి ఇక్కడ థర్డ్ వన్ కూడా రాంగే, మరి ఫోర్త్ ఆప్షన్ ఏది కాదు. ఈ విధంగా మనకి 15, 16, 17 సంబంధించిన పజిల్ కంప్లీట్ చేయడం జరిగింది మనం. నెక్స్ట్ 18 మరియు 19 ప్రశ్నలు పరిశీలిస్తే అది సీటింగ్ అరేంజ్మెంట్కి సంబంధించిన డేటా ఇవ్వడం జరిగింది. ఏబిసిడి అనే నలుగురు వ్యక్తులు ఉత్తర దిశగా, అదేవిధంగా పిక్యూఆర్ఎస్ అనే నలుగురు వ్యక్తులు దక్షిణ దిశగా, మరి ఒకరికొకరు ఎదురెదురుగా 2 వరుసల్లో మరి వారు అరేంజ్ చేయడం జరిగింది. వీరు వివిధ రకాలైన రంగులను ఇష్టపడుతున్నారు. ఆ రంగులు రెడ్, బ్లాక్, గ్రీన్, బ్లూ, ఎల్లో, పింక్, ఆరెంజ్ అండ్ వైలెట్. సో ఇద్దరు 2 వరుసల్లో ఎదురెదురుగా నిలబడి ఉన్నారు. ఒకళ్ళు వచ్చి ఏబిసిడి అనేవారు నార్త్ వైపుకు, పిక్యూఆర్ఎస్ అనేవారు సౌత్ వైపుకు ఫేసింగ్ పెట్టి ఉన్నారు. అయితే మనకి ఫస్ట్ పాయింట్ పరిశీలిస్తే గ్రీన్ రంగును ఇష్టపడుతున్న వ్యక్తికి ఎడమ పక్క 2వ ప్లేసులో ఏ. మరి ఏబిసిడీలు ఏ అనేవారు నార్త్ ఫేసింగ్, అంటే ఈ 4 arrows లో ఏదో ఒక చోట ఏ ఉండాలి. మరి ఏ అనే వ్యక్తి గ్రీన్ కలర్ని ఇష్టపడుతున్న వ్యక్తికి ఎడమ పక్క 2వ ప్లేస్, అంటే గ్రీన్ ఇక్కడైనా అవ్వాలి, ఇక్కడైనా అవ్వాలి. ఒకవేళ గ్రీన్ ఇక్కడైతే గ్రీన్కి ఎడమ పక్క 1, 2 అంటే ఇక్కడ ఏ ఉండాలి. ఒకవేళ గ్రీన్ ఇష్టపడుతున్న వ్యక్తి ఎక్కడ ఉన్నట్లయితే గ్రీన్కి ఎడమ పక్క 1, 2 ఏ ఇక్కడ ఉండాలి. మరి ఏ ఇక్కడ అనే విషయం తెలియదు కాబట్టి మొదటగా ఎక్స్ట్రీమ్స్ చివరిగా ఉండే ప్లేస్నే మనం ప్రయారిటీ ఇచ్చుకుందాం. మరి ఈ చివరి ఏ అని అనుకుందాం. ఇది ఎప్పుడు ఎక్స్ట్రీమ్స్లో మరి ప్రయారిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏని ఇక్కడ ఎక్స్ట్రీమ్ అంటే చివరిగా ఉండే ప్రాంతంలో ఏని తీసుకోవడం జరిగింది. మరి గ్రీన్ కలర్ని ఇష్టపడుతున్న వ్యక్తికి ఎడమ పక్క 2వ ప్లేస్లో ఏ, అంటే గ్రీన్ ఇష్టపడుతున్న వ్యక్తి ఇక్కడ రాసుకుందాం. గ్రీన్ కలర్ని ఇష్టపడుతున్న వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరు తర్వాత చూద్దాం. గ్రీన్ కలర్ను ఇష్టపడుతున్న వ్యక్తి ఈ ప్లేస్లో ఉన్నట్లయితే ఆ వ్యక్తికి ఎడమ పక్క 1, 2 2వ స్థానంలో ఏ అనే వ్యక్తి. మరి మన కుడి మన ఎడమ ఈ విధంగా తీసుకోవడం జరిగింది. నార్త్ ఫేసింగ్ వ్యక్తులకు, వారికి ఎదురుగా ఉన్న వ్యక్తులకు కుడి ఎడమలు వీరికి వ్యతిరేకంగా రాయడం జరిగింది. మరి గ్రీన్ కలర్ ఇష్టపడుతున్న వ్యక్తికి ఎడమ పక్క 1, 2వ స్థానంలో ఏ. అయితే ఒకవేళ గ్రీన్ ఇక్కడ తీసుకుంటే గ్రీన్ ఎడమ పక్క 1, 2 ఏ ఇక్కడ రావడం జరుగుతుంది. అయితే ముందు ఎక్స్ట్రీమ్స్ ప్లేస్లో ప్రయారిటీ ఇస్తాం కాబట్టి ముందు ఏని ఈ ఎక్స్ట్రీమ్ ప్లేస్లో ఇవ్వడం జరిగింది. గ్రీన్ కలర్ వ్యక్తికి ఎడమ పక్క 2వ ప్లేస్లో ఏ అనే వ్యక్తి. ఒక ప్రస్తుతం ఏని ఇక్కడ రాయడం జరిగింది. ఒకవేళ ఏ ఇక్కడ పెట్టడం సాధ్యం కాకపోతే తర్వాత ఏని ఇక్కడ ఉంచి మనం ట్రై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ పరిశీలిస్తే ఏకి పక్కనే ఉన్న వ్యక్తికి ఎదురుగా పింక్ రంగు ఇష్టపడుతున్న వ్యక్తి ఉన్నారు. ఏకి పక్కనే ఉన్న వ్యక్తికి అంటే పక్కన ఇటుపక్క ఎవరు లేరు కాబట్టి ఏకి పక్కనే ఉన్న వ్యక్తికి ఎదురుగా పింక్ రంగు ఇష్టపడుతున్న వ్యక్తి ఉన్నారు. ఏకి పక్కనే ఉన్న వ్యక్తికి ఎదురుగా పింక్ రంగు ఇష్టపడుతున్న వ్యక్తి అంటే ఈ ప్లేస్లో పింక్ రాసుకుందాం. ఇక్కడ పింక్ రంగుని ఇష్టపడుతున్న వ్యక్తి ఈ ప్లేస్లో ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరు తర్వాత చూద్దాం. ఏకి పక్కనే ఉన్న వ్యక్తికి ఎదురుగా పింక్ రంగు ఇష్టపడుతున్న వ్యక్తి, ఆ పింక్ రంగు ఇష్టపడుతున్న వ్యక్తి ఎవరు తర్వాత చూద్దాం. పిక్యూఆర్ఎస్లు ఎవరైనా అవ్వచ్చు. థర్డ్ పాయింట్కి వెళ్తే పి అనే వారికి ఎడమవైపు 2వ స్థానంలో ఆర్ వరుసలో 2 చివరలా ఉండలేదు. పికి ఎడమవైపు 2వ స్థానంలో ఉన్న ఆర్ వరుసలో 2 చివరలా ఉండలేదు మరియు పింక్ రంగును ఇష్టపడడం లేదు. పి అనే వారికి ఎడమ పక్క 2వ ప్లేస్లో ఉండే ఆర్ వరుసలో 2 చివరలా ఉండలేదు. అంటే చివరలా అంటే ఇది కూడా చివరలా ఉండే ప్లేస్లో ఎక్స్ట్రీమ్స్ అంటాం, ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఇంగ్లీష్లో. అయితే పి అనే వ్యక్తికి ఎడమ పక్క 2వ ప్లేసు. పిని ఇక్కడ రాసుకున్నాం అనుకోండి, పికి ఎడమ పక్క 1, 2 6. అయితే 6 చివరన ఉండలేదు అన్నాడు కాబట్టి ఖచ్చితంగా పిని ఇక్కడే రాసుకోవాల్సి వస్తుంది మనకి. పి అనే వారిని ఇక్కడ మరి అరేంజ్ చేసినట్లయితే పి అనే వారికి ఎడమ పక్క 1, 2 స్థానంలో ఆర్ అనే వ్యక్తి.
ఆర్ అనే వ్యక్తి చివరగా ఉండకూడదు అన్నాడు కాబట్టి మనం పి అనేవారిని ఇక్కడ తీసుకోలేదు. పిని ఇక్కడ తీసుకుంటే ఎడమ పక్క 1, 2 ఆర్ ఇక్కడ వస్తారు, కానీ ఆరు చివర ఉండలేదు అన్నాడు కాబట్టి పి అనేవాళ్ళు ఈ ప్లేస్లో తీసుకోవడం జరిగింది. పి అనేవారికి ఎడమ పక్క 1, 2వ స్థానంలో ఆరు. ఓకే, ఆరు పింక్ రంగు ఇష్టపడడం లేదు, ఆరుకి పింక్ రంగు కాదని తెలిసింది, ఆల్రెడీ పింక్ యొక్క ప్లేస్ ఇక్కడ కాబట్టి. ఓకే, నెక్స్ట్ వైలెట్ రంగును ఇష్టపడుతున్న వ్యక్తికి ఎదురుగా బ్లూ కలర్ ఇష్టపడుతున్న వ్యక్తి చూద్దాం. 5th పాయింట్, ఏ రెడ్ కలర్ని ఇష్టపడుతున్నారు? ఏ వచ్చి రెడ్ కలర్, ఏ అనే వ్యక్తి రెడ్ కలరు, ఏ వచ్చి రెడ్ కలర్ ఇష్టపడుతున్నారు. ఓకే, క్యూకి ఎదురుగా ఉన్న సి బ్లాక్ కలర్ని ఇష్టపడుతున్నారు. క్యూకి ఎదురుగా ఉన్న సి బ్లాక్ కలర్ని ఇష్టపడుతున్నారు. మరి క్యూ ఎక్కడ పరిశీలిద్దాం. క్యూకి ఎదురుగా ఉన్న వ్యక్తి సి బ్లాక్ కలర్ని ఇష్టపడుతున్నారు. ఓకే, క్యూసీలు ఎలా అవకాశం లేదు, క్యూసీలు ఎలా అవకాశం లేదు. మరి 4th పాయింట్ పరిశీలిస్తే వైలెట్ కలర్ని ఇష్టపడుతున్న వ్యక్తికి ఎదురుగా బ్లూ కలర్, వైలెట్కి ఎదురుగా బ్లూ ఇక్కడ అవకాశం లేదు, వైలెట్కి ఎదురుగా బ్లూ ఇక్కడ అవకాశం లేదు, వైలెట్కి ఎదురుగా బ్లూ ఇక్కడ గ్రీన్ ఉంది కాబట్టి ఇక్కడ అవకాశం లేదు, వైలెట్ బ్లూ ఇక్కడ మాత్రమే. అంటే బహుశా ఇక్కడ వైలెట్ ఉంటే ఇక్కడ బ్లూ ఉండాల్సి వస్తుంది, ఒకవేళ ఇక్కడ వైలెట్ ఉంటే ఇక్కడ బ్లూ ఉండాల్సి వస్తుంది. అంటే వైలెట్కి ఎదురుగా బ్లూ ఇష్టపడుతున్న వ్యక్తి. దీన్ని బట్టి వైలెట్ బ్లూ ఇక్కడ కాదు, వైలెట్ బ్లూ ఇక్కడ కాదు, వైలెట్ బ్లూ ఇక్కడ కాదు అని తెలిసింది. ఇక్కడ గ్రీన్ ఉంది కాబట్టి ఇక్కడ కాదు, ఇక్కడ పింక్ ఉంది కాబట్టి ఇక్కడ కాదు, రెడ్ ఉంది కాబట్టి ఇక్కడ కాదు. మిగిలింది కేవలం వైలెట్ ఇక్కడ ఉంటే బ్లూ, వైలెట్ ఇక్కడ ఉంటే బ్లూ ఇక్కడ. దీన్ని బట్టి మిగిలిన కలర్స్ ఏంటో పరిశీలిద్దాం. క్యూకి ఎదురుగా ఉన్న సి బ్లాక్ కలర్ ఇష్టపడుతున్నారు. మరి బ్లాక్ కాదు, ఇక్కడ వైలెట్ బ్లూ. మరి ఖచ్చితంగా సి అనే వ్యక్తి ఏబిసిడి అనే 4 వ్యక్తులు ఉత్తర దిశగా అన్నాడు కాబట్టి సి ఖచ్చితంగా బ్లాక్ కలరు. అంటే సి ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, సి ఖచ్చితంగా ఇక్కడే. మరి ఏబిసిడిలో సి నార్త్ ఫేసింగ్ అని తెలుస్తుంది, సి బ్లాక్ కలర్ అన్నాడు కాబట్టి సి ఇక్కడ అవకాశం లేదు, ఇక్కడ అవకాశం లేదు, ఖచ్చితంగా ఇక్కడే సి బ్లాక్ కలర్. మరి 5th పాయింట్లో క్యూకి ఎదురుగా ఉన్న సి అన్నాడు, అంటే దీన్ని బట్టి క్యూ ఇక్కడ, క్యూకి ఎదురుగా ఉన్న సి బ్లాక్ కలరు, క్యూకి ఎదురుగా ఉన్న సి బ్లాక్ కలరు. సో పి అయిపోయారు, క్యూ అయిపోయారు, ఆర్ అయిపోయారు, ఎస్. పిక్యూఆర్ఎస్ అనే వ్యక్తులు దక్షిణ దిశగా ఉన్నారు, దక్షిణ దిశగా ఉన్నారు. మనకి ఏ సి ఇక్కడ నార్త్ ఫేసింగ్ లో వ్యక్తులు అయ్యారు, ఇంకా బి మరియు డిని మిగిలారు. మరి దానికి సంబంధించిన క్లూ ఏమైనా ఉందా అంటే 6th పాయింట్లో ఆరెంజ్ కలర్ని ఇష్టపడుతున్న వ్యక్తికి ఎదురుగా బి ఉన్నారు. ఆరెంజ్ కలర్కి ఎదురుగా ఉన్న వ్యక్తి, ఆరెంజ్ కలర్ని ఇష్టపడుతున్న వ్యక్తికి ఎదురుగా బి. మరి ఆరెంజ్ కలర్ ఇక్కడ అవకాశం లేదు, ఇక్కడ వైలెట్ బ్లూ, ఇంకా ఆరెంజ్ కలర్ ఎక్కడ ఉండే అవకాశం ఉందంటే కేవలం మరి ఆరెంజ్ కలర్కి వ్యక్తికి ఎదురుగా ఉన్న వ్యక్తి బి. మరి బి ఇక్కడ ఉండే అవకాశం ఉందా, ఎక్కడ ఉండే అవకాశం ఉందా అంటే బిని ఇక్కడ వేసుకునే అవకాశం లేదు, ఇక్కడ ఆరెంజ్ ఉండాలి, ఇక్కడ బి ఉన్నట్లయితే. మరి ఇక్కడ ఆరెంజ్ లేదు కాబట్టి ఖచ్చితంగా బిని ఇక్కడే రాసుకోవాల్సి వస్తుంది. ఆరెంజ్ కలర్ను ఇష్టపడుతున్న వ్యక్తికి ఎదురుగా బి అనే వ్యక్తి, అంటే ఖచ్చితంగా ఇక్కడ ఆరెంజ్ కలరు. ఎందుకంటే బిని ఇక్కడ రాసుకోవాలి, ఇక్కడ ఆరెంజ్ లేదు కాబట్టి ఖచ్చితంగా బి ఇక్కడే. ఆరెంజ్ కలర్ని ఇష్టపడుతున్న వ్యక్తికి ఎదురుగా బి అనే వ్యక్తి. మరి ఏబిసిడీలు నార్త్ ఫేసింగ్ కాబట్టి ఏ అయిపోయింది, సి అయిపోయింది, బి అయిపోయింది, డి అనే వ్యక్తిని ఇక్కడ రాసుకోవచ్చు మనం. మరి మనం పరిశీలించినట్లయితే కలర్స్ వచ్చి 8 కలర్స్లో రెడ్, బ్లాక్, గ్రీన్, బ్లూ, ఎల్లో, పింక్, ఆరెంజ్, వైలెట్. మరి వైలెట్ అయిపోయింది, బ్లూ అయిపోయింది, ఆరెంజ్ అయిపోయింది, గ్రీన్ అయిపోయింది, పింక్ అయిపోయింది, బ్లాక్ అయిపోయింది, రెడ్ అయిపోయింది, ఎల్లో కలర్ మిగిలింది కాబట్టి ఆ ఎల్లో కలర్ని పి అనే వ్యక్తికి రాసుకోవడం జరిగింది. పి అనే వ్యక్తి ఇష్టపడే కలర్ వచ్చి ఎల్లో. ఆ విధంగా మనకి 8 మెంబర్స్ యొక్క అరేంజ్మెంట్. ఏబిసిడి అనే వ్యక్తులు ఉత్తర దిశగా ఉన్నారు, పిక్యూఆర్ఎస్ అనేవారు దక్షిణ దిశగా ఉన్నారు, ఒకరికొకరు ఎదురుగా. వీరు ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ ఇష్టపడుతున్నారు. అయితే ఇక్కడ క్లారిటీ లేని విషయం ఏంటంటే ఎస్ యొక్క కలర్ వైలెటా బ్లూ అనేది తెలియదు. ఎస్ వైలెట్ అవ్వచ్చు లేదా బ్లూ అవ్వచ్చు, ఎందుకంటే వైలెట్ కలర్కి ఎదురుగా ఉన్న వ్యక్తి బ్లూ కలర్ వ్యక్తి అన్నాడు. మరి ఎస్ వైలెటా బ్లూ అనే విషయం స్పష్టం అవ్వలేదు.
డి బ్లూవా వైలెట్ అనే విషయం స్పష్టం అవ్వలేదు. ఒకవేళ ఎస్ వైలెట్ అయితే డి బ్లూ అవ్వాలి, ఒకవేళ డి వైలెట్ అయితే ఎస్ బ్లూ అవ్వాలి. ఈ విధంగా మనకి 18 and 19 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మరి క్వశ్చన్ నెంబర్ 18 పరిశీలిస్తే వరుసలో రెండు చివర్లా ఉన్నది ఎవరు? 18 క్వశ్చన్లో వరుసలో రెండు చివర్లా ఉన్నది ఎవరు? మరి పిఎస్ అనేవారు ఇక్కడ ఉన్నారు చివర్ల, ఇక్కడ ఏడి అనేవారు ఉన్నారు. మరి వరుసలో రెండు చివర్ల ఉన్నది ఎవరు అంటే పిఎస్ఏడి. పిఎస్ఏడి మనకి థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. మరి 19th క్వశ్చన్ ఏంటంటే ఎల్లో కలర్ని ఇష్టపడుతున్న వ్యక్తికి ఎదురుగా ఉన్నది ఎవరు? ఎల్లో కలర్ని ఇష్టపడుతున్న వ్యక్తికి ఎదురుగా ఉన్నవారు ఏ అనేవారు? రెడ్ కలర్ని ఇష్టపడుతున్న వ్యక్తి. మరి ఇక్కడ సెకండ్ ఆప్షన్ రెడ్ కలర్ను ఇష్టపడుతున్న వ్యక్తి. ఆ విధంగా మనకి 18, 19కి సంబంధించిన ప్రశ్నలు డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ 20th క్వశ్చన్ పరిశీలిస్తే కంపారిజన్కి సంబంధించింది. కంపారిజన్లో 6 స్టూడెంట్స్ యొక్క హైట్లు మరియు వెయిట్స్ ఇవ్వడం జరిగింది. అయితే మనకు ఆ 6 మెంబర్స్ యొక్క వివరాలు పరిశీలిస్తే ఒక పక్క హైట్లు మరో పక్క వెయిట్స్ యొక్క వివరాలు మరి తీసుకుందాం. బి మరియు సిలు ఎఫ్ కన్నా పొట్టి మరియు ఏ కన్నా బరువు ఎక్కువ. ఇటు పక్కన మరి హైట్లు, ఇటు పక్కన వెయిట్స్ యొక్క వివరాలు తీసుకుందాం. బి మరియు సి అనే విద్యార్థులు ఎఫ్ కన్నా పొట్టి అన్నాడు. అంటే బి మరియు సిలో ఎవరు పొడవు ఎవరు పొట్టు చెప్పలేదు కాబట్టి ఇలా బాక్స్ కింద రాద్దాం. బి మరియు సిలలో ఎవరు పొట్టి ఎవరు పొడవో తెలియదు, కానీ బి మరియు సి ఇద్దరు కూడా మరి ఎఫ్ కంటే పొట్టి అన్నాడు. అంటే ఎఫ్ను ముందు తీసుకుందాం, ఎఫ్ కన్నా పొట్టి. బి మరియు సి అనే ఇద్దరు విద్యార్థులు హైట్లో ఎఫ్ కన్నా పొట్టివారు. మరి బి మరియు సిలలో ఎవరు ముందు ఎవరు తర్వాత, ఎవరు పొట్టి ఎవరు పొడి? బి మరియు సిలలో ఎవరు పొట్టి ఎవరు పొడవో తెలియదు, కానీ ఈ ఇద్దరు విద్యార్థులు ఎఫ్ అనే విద్యార్థి కంటే పొట్టివారు. అదేవిధంగా మరియు అంటే మళ్ళీ బి అనే సి అనే విద్యార్థులు ఇద్దరు వస్తారు. మరియు బి మరియు సిలు ఏ కన్నా బరువు ఎక్కువ. బరువు ఇటుపక్క కాబట్టి బి మరియు సిలు ఏ కన్నా బరువు ఎక్కువ. మరి బి మరియు సి ఇద్దరు ఎవరు బరువు ఎక్కువ తెలియదు, కానీ వీరిద్దరు కూడా ఏ కంటే బరువు ఎక్కువ. బరువు ఎక్కువ ఉన్నవారు ముందు, బరువు తక్కువ ఉన్నవారు తర్వాత తీసుకున్నాం అన్నమాట. బి మరియు సి అనే ఇద్దరు విద్యార్థులు ఏ కంటే బరువు ఎక్కువ. మరి బి మరియు సిలలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ బరువు అనేది తెలియదు. అలాగే బి మరియు సి అనే ఇద్దరు విద్యార్థులు ఎఫ్ కంటే పొట్టివారు. మరి బి మరియు సిలలో ఎవరు పొడవు ఎవరు పొట్టి అనే విషయం స్పష్టం అవ్వలేదు, అందుకే ఇక్కడ బాక్స్ కింద తీసుకున్నాం మనం. ఓకే, నెక్స్ట్ మూడో పాయింట్ పరిశీలిస్తే డి బి కన్నా బరువు ఎక్కువ మరియు సి కన్నా పొడవు. డి అనే వ్యక్తి గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ డి బి కంటే బరువు ఎక్కువ. డి అనేవారు ఇక్కడ సపరేట్గా రాసుకుందాం. డి అనేవారు బి కంటే బరువు ఎక్కువ. డి అనేవారు బి కంటే బరువు ఎక్కువ. మరియు అంటే ఇక్కడ డి గురించి మొత్తం సెంటెన్స్ అంతా డి గురించి. డి బి కంటే బరువు ఎక్కువ మరియు డి సి కన్నా పొడవు. డి అనేవారు సి అనే వ్యక్తి కన్నా పొడవు. డి వచ్చి సి కంటే పొడవైన వారిని ముందు పొట్టివారిని తర్వాత రాసుకుంటున్నాం. డి వచ్చి సి కన్నా పొడవు, అదేవిధంగా డి వచ్చి బి కన్నా బరువు ఎక్కువ. ప్రస్తుతం కంపారిజన్ ఈ విధంగా ఉంది. 4th పాయింట్ పరిశీలిస్తే ఈ డి కన్నా పొట్టి మరియు ఎఫ్ కన్నా పొడవు. 4th పాయింట్ కాస్త క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ఈ డి కన్నా పొట్టి మరియు ఎఫ్ కన్నా పొడవు. అచ్చా, ఈ వచ్చి డి కన్నా పొట్టి మరియు ఎఫ్ కన్నా పొడవు. ఈ వచ్చి డి కన్నా పొట్టి మరియు ఎఫ్ కన్నా పొడవు. ఎఫ్ కన్నా పొడవు ఎవరు? సో 4th పాయింట్ ఈ డి కన్నా పొట్టి మరియు ఎఫ్ కన్నా పొడవు. ఈ వచ్చి ఎఫ్ కంటే పొడవు, డి కంటే పొట్టి. సో ఈ అనేవారు ఎఫ్ కన్నా పొడవు, డి కన్నా పొట్టి. దీంతో మనకి 1 2 3 4 5 యొక్క 5 మెంబర్స్ యొక్క
సో కంపారిజన్ తెలిసింది. అయితే మనకి ఇక్కడ ఏబిసిడిఎఫ్ మరి ఏ అనే వ్యక్తి యొక్క క్లారిటీ ఏంటంటే తెలియాలి. 5th పాయింట్కి వెళ్దాం. ఎఫ్ డి కన్నా బరువు ఎక్కువ. ఎఫ్ డి కన్నా బరువు ఎక్కువ. డి కంటే బరువు ఎఫ్ అంటే ఎఫ్ అని ఇక్కడ రాసుకోవడం జరిగింది. బరువైన వాళ్ళ ముందు, బరువు తక్కువ వాళ్ళ తర్వాత. ఎఫ్ వచ్చి డి కన్నా బరువు ఎక్కువ. మరి ఇక్కడ లాస్ట్ పాయింట్ పరిశీలిస్తే ఏ ఈ కన్నా పొట్టి మరియు ఎఫ్ కన్నా పొడవు. ఏ వచ్చంట ఈ కంటే పొట్టి ఎఫ్ కంటే పొడవు, అంటే ఈకి ఎఫ్కి మధ్యలో ఏ రావడం జరుగుతుంది. ఏ వచ్చి ఈ కన్నా పొట్టి ఎఫ్ కన్నా పొడవు, అంటే మనం ఇప్పుడు ఇక్కడ డి తర్వాత ఈ మరి ఈ తర్వాత ఏ గురించి లాస్ట్ పాయింట్లో ఏ ఈ కన్నా పొట్టి ఎఫ్ కన్నా పొడవు. ఏ ఈ కన్నా పొట్టి ఎఫ్ కన్నా పొడవు. ఆల్రెడీ ఎఫ్ తర్వాత బి మరియు సిలు రావడం జరిగింది. కానీ బి మరియు సిలలో ఎవరు పొడవు ఎవరు పొట్టో తెలియదు కాబట్టి మనం బి మరియు సి అవ్వచ్చు లేదా సి మరియు బి అవ్వచ్చు. సో ఈ కంపారిజన్లో డిఈఏఎఫ్ అనేవారు నలుగురు వరుస క్రమంలో హైట్లో మనకి ఒకరి తర్వాత ఒకరు కనిపిస్తున్నారు. బి మరియు సిలలో ఎవరి హైటు అనే విషయం అయితే తెలియదు. బి అని అవ్వచ్చు ముందు లేదా సి అని అవ్వచ్చు ముందు. ఆ విధంగా బి మరియు సిలలో ఎవరి హైట్ అనే విషయం అయితే తెలియదు. మరి ఇక్కడ వెయిట్లు పరిశీలిస్తే వెయిట్లో మనకి ఎఫ్ డిబి, ఎఫ్ తర్వాత డిబిలు వచ్చారు కాబట్టి ఎఫ్ తర్వాత డిబిలు రాసుకుందాం. డి ఆల్రెడీ ఎఫ్ తర్వాత డిబిలు. సో డి కంటే బరువు ఎఫ్ కాబట్టి సో ఆ విధంగా బి కంటే బరువు డి కాబట్టి బి కంటే బరువు డి, డి కంటే బరువు ఎఫ్. అయితే ఇక్కడ మరి వెయిట్ల విషయానికి వస్తే క్లారిటీ లేదు, కానీ హైట్ల విషయానికి వస్తే క్లారిటీ వచ్చింది. అందరికంటే హైట్ ఎవరు అంటే అందరికంటే పొడవు డి, అందరికంటే పొట్టి బి అని అవ్వచ్చు లేదా సి అని అవ్వచ్చు. అయితే ఇక్కడ వెయిట్ల విషయానికి వస్తే మనకి అంత క్లారిటీ కనపడట్లేదు. ఎవరు వెయిట్ ఎక్కువ ఎవరు వెయిట్ తక్కువ అనే విషయం పెద్ద క్లారిటీ లేదు. ఎందుకంటే ఈ అనే వ్యక్తి మిగిలిపోయారు. ఈ గురించి వెయిట్ ఎక్కడ ఇవ్వలేదు, ఈ గురించి వెయిట్ ఎక్కడ ఇవ్వలేదు. మరి ఈ ప్లేసులో ఎక్కడ అనే విషయం తెలియదు. ఈ లాస్టా లేదా ఈ ఫస్టా లేదా ఈ మధ్యలో ఉన్నారా అనే విషయం తెలియదు. కాబట్టి వెయిట్ విషయంకి వస్తే సమాచారం స్పష్టత లేదు. కానీ హైట్ల విషయానికి వస్తే అందరికంటే పొడవు డి అనేవారు వచ్చారు, అందరికంటే పొట్టి సి అని అవ్వచ్చు లేక బి అని అవ్వచ్చు. ఇక్కడ మరి అందరికన్నా పొట్టి ఎవరు అంటే లాస్ట్ ఆప్షన్లో బి లేక సి అన్నారు. మనకు కూడా మరి అందరికంటే పొట్టి సి అని అవ్వాలి లేదా బి అని అవ్వాలి. కాబట్టి మన ఆప్షన్ 4. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 20కి ఆప్షన్ 4. తర్వాత 21, 22కి సంబంధించిన ప్రశ్నలు పరిశీలిద్దాం. అయితే ఇది వెంచిత్రం ఆధారంగా ఇవ్వబడిన ప్రశ్నలు. ఒక వర్క్షాప్లో 265 మంది పనివారు, వారిలో ఫిట్టర్స్ 150, వెల్డర్స్ 160, డ్రిల్లర్స్ 140. వీరిలో 90 మంది ఫిట్టర్స్ మరియు వెల్డర్స్, 85 మంది వెల్డర్స్ మరియు డ్రిల్లర్స్, 75 మంది డ్రిల్లర్స్ మరియు ఫిట్టర్స్. అసలు ఏ విభాగానికి సంబంధం లేని వారు 15 మంది. మనం వెంచిత్రం పరిశీలిస్తే ఇక్కడ మొత్తం పనివారు 265 మంది, ఫిట్టర్స్ వారిలో ఫిట్టర్స్ వచ్చి 150 మంది, వారిలో వెల్డర్స్ వచ్చి 160 మెంబర్స్, వారిలో డ్రిల్లర్స్ వచ్చి 140 మెంబర్స్. డ్రిల్లర్స్ 140, ఫిట్టర్స్ 150, వెల్డర్స్ 160. అసలు ఏ విభాగానికి సంబంధం లేని వారు ఎన్ వాల్యూ వచ్చి 15. అసలు ఏ విభాగానికి సంబంధం లేని వారు 15 మంది. మరి మొత్తం పనివారు 265 మంది. అదేవిధంగా మనకి రెండేసి విభాగాలకు సంబంధించి ఫిట్టర్స్ అండ్ వెల్డర్స్ మొత్తం ఈ ప్రాంతం అంతా కలిపి మనకి 90 మంది. అలాగే వెల్డర్స్ మరియు డ్రిల్లర్స్ ఈ రెండు విభాగాలకు సంబంధించిన వారు మరి 85 మంది. అదేవిధంగా డ్రిల్లర్స్ మరియు ఫిట్టర్స్ ఈ రెండు విభాగాలకు సంబంధించిన వారు మరి 75 మంది. అయితే మనకి కీలకంగా 3 ప్రాంతాలకు సంబంధించిన వారు అంటే ఈ 265 మందిలో ఫిట్టర్స్ మరియు వెల్డర్స్
మరియు డ్రిల్లర్స్, ఈ 3 విభాగాలకు సంబంధించిన వారు ఎంతమంది, ఆ విషయం తెలిస్తే గానీ మనకి వెంచిత్రం కంప్లీట్ అవ్వదు. మరి ఈ 3 విభాగాలకు సంబంధించిన వారు సమాచారంలో ఇవ్వలేదు. ఈ 3 విభాగాలకు సంబంధించిన వారు ఎంతమంది అనే విషయం సమాచారం ఇవ్వలేదు. కాబట్టి ఆ సమాచారం తెలుసుకోవడానికి మనం ఈ ఫార్ములా వాడడం జరిగింది. మ్యూ అంటే మొత్తం పనివారు 265 మంది. ఎన్ ఆఫ్ ఏ అంటే ఫిట్టర్స్, ఎన్ ఆఫ్ ఏని మనం ఫిట్టర్గా తీసుకోవచ్చు 150 మంది. ఎన్ ఆఫ్ బి వెల్డర్స్గా తీసుకోవచ్చు 160 మెంబర్స్. ఎన్ ఆఫ్ సి డ్రిల్లర్స్గా తీసుకోవచ్చు 140 మెంబర్స్. ఎన్ వాల్యూ అంటే అసలు ఏ విభాగానికి సంబంధం లేని వారు 15 మంది. అదేవిధంగా ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అంటే 3 విభాగాలకు సంబంధించిన వారు ఎంతమంది, ఆ విషయం తెలియదు. ఈ విషయం తెలియదు కాబట్టి దాని స్థానంలో ఎక్స్ రాసుకున్నాం. తర్వాత ఈ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ ఏ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ సి ఇంటర్సెక్షన్ ఏ అంటే రెండు విభాగాలకు సంబంధించిన వారు ఇచ్చాడుగా వాడు. ఫిట్టర్స్ మరియు వెల్డర్స్ 90 మంది. అదేవిధంగా మరి రెండు విభాగాలకు సంబంధించినవి ఆ 3 నెంబర్స్ ఇక్కడ రాసుకోవడం జరిగింది. అదే 85 మంది వెల్డర్స్ మరియు డెల్లర్స్ అంటే బి ఇంటర్సెక్షన్ సి 85 మంది. అదేవిధంగా డెల్లర్స్ మరియు ఫిట్టర్స్ సి ఇంటర్సెక్షన్ ఏగా 75 మంది తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ పరిశీలించినట్లయితే ఇది సింప్లిఫై చేసినట్లయితే మరి ఎక్స్ వాల్యూ 50 రావడం జరిగింది. అంటే 3 విభాగాలకు ఈ 265 వర్కర్స్లలో ఫిట్టర్స్ మరియు వెల్డర్స్ అదేవిధంగా డ్రిల్లర్స్ 3 విభాగాలకు సంబంధించిన వారు ఎంతమంది అంటే ఎక్స్ వాల్యూ 50గా రావడం జరిగింది. దానికి మనం ఈ ఫార్ములా ఉపయోగించడం జరిగింది. మరి 3 విభాగాలకు సంబంధించిన వారు 50 మంది. దీన్ని బట్టి మిగతా వివరాలు ఆటోమేటిక్గా మనం కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు ఫిట్టర్స్ మరియు వెల్డర్స్ ఈ 2 విభాగాలకు సంబంధించిన వారు 90 మంది. ఫిట్టర్స్ మరియు వెల్డర్స్ ఈ 2 విభాగాలకు సంబంధించిన వారంటే ఈ ప్రాంతం అంతా వస్తుంది, వాళ్ళు 90 మంది అన్నాడు. ఆల్రెడీ 50 ఉంది కాబట్టి మనం ఇక్కడ 40 వేసుకుంటే సరిపోతుంది. సో 50 + 40 90. సో అదేవిధంగా నెక్స్ట్ వెల్డర్స్ మరియు డ్రిల్లర్స్ 85 మంది. వెల్డర్స్ మరియు డ్రిల్లర్స్ అంటే ఈ ప్రాంతం అంతా 85 అన్నాడు. ఆల్రెడీ 50 ఉంది కాబట్టి ఇక్కడ 35 వేసుకుంటే సరిపోతుంది. 50 + 35 85. ఆ విధంగా ఇక్కడ 35 రాసుకోవడం జరిగింది. వెల్డర్స్ మరియు డ్రిల్లర్స్ ఈ 2 విభాగాలకు సంబంధించిన వారు ఇదంతా కలిసి 85. 50 ఉంది కాబట్టి 35 వేయడం జరిగింది. నెక్స్ట్ డ్రిల్లర్స్ మరియు ఫిట్టర్స్ ఈ 2 విభాగాలకు సంబంధించిన వారు 75 మంది. ఫిట్టర్స్ మరియు డ్రిల్లర్స్ ఈ 2 విభాగాల కంటే ఈ ప్రాంతం అంతా వస్తుంది, ఇది 75 అన్నాడు. మరి ఆల్రెడీ 50 ఉంది కాబట్టి మనం 50 + 25 75 ఇక్కడ 50 + 25 75. సో నెక్స్ట్ మనం టోటల్ ఫిట్టర్స్ 150 మంది. 150కి మరి ఈ టోటల్ 150 రావాలి. ప్రస్తుతం ఎంత వచ్చింది 50 + 40 90, 90 + 25 90 + 25 115 అంటే 150కి 115 వచ్చింది కాబట్టి ఇక్కడ 35 వేసుకుంటే 115 + 35 150. సో ఫిట్టర్స్ టోటల్ 150 కంప్లీట్ అయింది. నెక్స్ట్ వెల్డర్స్ టోటల్ వాల్యూ 160. 160 ప్రస్తుతం ఉంటుంది 50 + 40 90 + 35 125 90 + 35 125. మరి 160 ఉంది కాబట్టి 125కి 160 అంటే ఇక్కడ 35 వేసుకుంటే 125 + 35 125 + 35 160. సో అది కంప్లీట్ అయింది. వెల్డర్స్ 160 కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ డ్రిల్లర్స్ 140. మరి 140 ఇక్కడ కంప్లీట్ అవ్వాలంటే ప్రస్తుతం ఉంది 50 + 25 75 + 35 75 + 35 ఎంత అంటే 110. మరి 110కి ఇక్కడ కావాల్సింది ఇంకా ఎంత అంటే 140 అయితే ఈ 3 110 వచ్చింది కాబట్టి టోటల్ వాల్యూ ఇక్కడ 30 వేస్తే సరిపోతుంది. సో ఆ విధంగా మన వెంచిత్రం కంప్లీట్ అయింది. మరి ఇక్కడ వెంచిత్రాన్ని పరిశీలిస్తే ఒక్క విభాగానికి మాత్రమే సంబంధించిన వారు 35 + 35 + 30. 2 విభాగాలకు మాత్రమే సంబంధించిన వారు 40 + 25 + 35
3 విభాగాలకు సంబంధించిన వారు 50, అసలు ఇవి ఏ విభాగానికి సంబంధం లేని వారు 15. మరి ఇక్కడ ప్రశ్నలు పరిశీలిస్తే క్వశ్చన్ నెంబర్ 21, 3 విభాగాలకు సంబంధించిన వారు ఎంతమంది? 3 విభాగాలకు సంబంధించిన వారు 50 మంది. సో ఆప్షన్ 1. మరి క్వశ్చన్ నెంబర్ 22 పరిశీలిస్తే కనీసం 2 విభాగాలకు సంబంధించిన వారు, కనీసం 2, అట్లీస్ట్ 2, కనీసం 2 అంటే మనం ఏం తీసుకోవాలంటే, సో కనీసం 2 అనగా 2 విభాగాలు అంటే 2 కన్నా తక్కువ ఉండకూడదు, 2 నుంచి పైకి వెళ్ళాలి, 2 కన్నా తక్కువ ఉండకూడదు. కనీసం 2 అన్నప్పుడు 2 విభాగాలకు సంబంధించిన వారు, అదేవిధంగా 3 విభాగాలకు సంబంధించిన వారు. కనీసం 2 అంటే అట్లీస్ట్ 2 అండ్ మోర్ దాన్ 2. సో 2 కంటే దిగువ రాకూడదు, 2 అంతకంటే ఎక్కువ. కనీసం 2 అన్నప్పుడు 2 విభాగాలకు సంబంధించిన వారు ఎంతమందో చూసుకోవాలి, 3 విభాగాలకు సంబంధించిన వారు ఎంతమంది. 2 విభాగాలకు సంబంధించిన వారు అంటే 40 + 35 + 25. 2 విభాగాలకు సంబంధించిన వారంటే ఓన్లీ 2, ఇదే తీసుకోవాలి. ఈ 2 విభాగాలకు మాత్రమే 40, ఈ 2 విభాగాలకు మాత్రమే 25, ఈ 2 విభాగాలకు మాత్రమే 35. 40 + 25, 65 + 35, 100. సో 2 విభాగాలకు సంబంధించిన వారు 100. మరియు 3 విభాగాలకు సంబంధించిన వారు ఎంత అంటే 50. మరి కనీసం 2 విభాగాలకు సంబంధించిన వారు ఎంతమంది అంటే 100 + 50, 100 + 50, 150. మరి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 22, కనీసం 2 విభాగాలకు సంబంధించిన వారు ఎంతమంది అంటే 150, ఆప్షన్ 2. ఈ విధంగా మనం మరి రీజనింగ్ విభాగంలో ఇవ్వబడిన మరి 10 ప్రశ్నలు కంప్లీట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.